పరిశుద్ధుడు, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మహిమగల రాజా, నీకున్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరొక దినం మీ భూమి మీద మమ్మల్ని సజీవుల గురించి ఈ సాయంకాల సమయంలో నీ ప్రజలంగా నీ సన్నిధిలో నీ వాక్యం ధ్యానించిన నిమిత్తమై మమ్మల్ని సమకూర్చిన నీ ప్రేమను బట్టి మరొకసారి నీకు స్తుతులు అర్పించుకుంటున్నాం. ఉదయకాలం నుంచి ఎంతవరకు బాధ్యతల్లో నీ ప్రజలకు మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో దేవా, నీ వాక్యమును ధ్యానించడం ద్వారా హెచ్చరింపబడి, ధైర్యపరచబడి, ఆదరించబడి, పురుకొల్పబడి, పోషింపబడి, నీ మహిమ కొరకే నీ సారూప్యతలోనికి మార్చబడి నిమిత్తమై సంగముగా మరి ఒక పర్యాయం నీ సన్నిధిలోనికి మమ్మల్ని సమకూర్చిన నీ ప్రేమను బట్టి నీ స్తుతిస్తున్నాం. సమయానికి నీ మందిరావరణంలో ప్రవేశించగలిగిన నీ ప్రజలను బట్టి నీ కొందనాలు. వారికి రావాల్సిన పూర్తి భాగం వారికి అనుగ్రహించండి. వారి నీ యందును నీ వాక్యం వెడలను కలిగిన ఆసక్తిని బట్టి వారిని ఆశీర్వదించండి. ఇంకెవరైతే నీ ఉద్దేశంలో ఉన్నారో వారిని కూడా తోడుకుండండి. అయితే ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వారిని సంధించండి, సరిచేయండి, క్రమపరచండి. నీ సన్నిధిలోని దూరంగా వెళ్ళటం ద్వారా వారి శత్రువు చేతికి అప్పగింపబడకుండానట్లుగా నీ సన్నిధి చేత ఆకర్షింపబడి నీకు ప్రథమ స్థానం ఇచ్చుట కృపనివ్వండి. దేవా, మెట్టుకు నీ సన్నిధిలోని సుఖము, స్వస్థత, ఆరోగ్యము, క్షేమము, భద్రత దేవా నీ వాక్యముతో నీ ప్రజలకు అనుగ్రహించండి. వీటికి సార్వత్రిక సంఘం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఆయా చోట్ల చెందిన పరిస్థితులు వారి అవసరతలో చాలిన దేవుడు ఉండండి. అనారోగ్యంగా వారిని స్వస్థపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న వారి సంఘాలని, కుటుంబాలను ఆదరించండి. దేవా, మెట్టుకు నీ ప్రజల అవసరతలన్నింటినీ తీర్చండి. మాకు ఇవ్వండి స్వేచ్ఛ వాతావరణంలో నిన్ను సంపూర్ణంగా సేవించడం కృపనివ్వండి. పాటల ద్వారా, లేఖనముల ద్వారా మమ్మల్ని దర్శించండి. మా మధ్య సింహాసనాసీనుడు వేయండి, మహిమపరచబడవలసిందిగా కోరుతున్నాం. అలాగే మాతో ముచ్చటించి మాట్లాడండి. దేవా, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, సమ్మతిగల మనస్సును, నిన్ను చూచే కన్నులు మాకు ఇవ్వండి. వాతావరణాన్ని కూడా మీ స్వాధీనం ఉంచుకునేందుకు కొందనాలు. ఈ పవర్ సిస్టమ్స్ అన్ని కూడా నీ మహిమార్థమే చక్కగా కొనసాగించబట్ట పనిచేయడం కృపనివ్వండి. మమ్మల్ని కూడా నీ వశంలో ఉంచుకోండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఎవరికి అవసరమైన వర్తమానంతో వారిని తృప్తిపరచండి. మా యొక్క దేవ సమయాన్ని మీ సన్నిధిలో ఆశీర్వాదకరంగా చేయమని మరొకసారి మమ్మల్ని చేతికి అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలనికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామమున స్తుతించి ఘనపరిచి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. రెండు 224 పాట పాడదాం. పాట సంఖ్య 224, 222 పాత పాటలు. ఓ జగద్రక్షక, విశ్వవిధాత, రక్షణను సగితివి. ఓ జగద్రక్షక, విశ్వవిధాత, రక్షణను సగితివి. సర్వకృపలకు దాతవు నీవే, సర్వకృపలకు దాతవు నీవే. బలి అయితివి మాకై, బలి అయితివి మాకై. కృప ద్వారా రక్షణ మాకొసగే, కృప ద్వారా రక్షణ మాకొసగే. విశ్వాసము ద్వారానే, కృప ద్వారా రక్షణ మాకొసగే. విశ్వాసము ద్వారానే అపాత్రులమై నటి మాకు, అపాత్రులమై
ఇది నీ వరమేగా, ఇది నీ వరమేగా. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణను తగితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణను తగితివి. సర్వకృపలకు దాతవు నీవే, సర్వకృపలకు దాతవు నీవే. బలి అయితివి మాకై, బలి అయితివి మాకై. పాపములో మేము మరణించినప్పుడు వచ్చితివీలకు, పాపములో మేము మరణించినప్పుడు వచ్చితివీలకు. ప్రభువా మేము నీ చెంతనుండా, ప్రభువా మేము నీ చెంతనుండా జీవమునిచ్చితివి, జీవమునిచ్చితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణను తగితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణను తగితివి. సర్వకృపలకు దాతవు నీవే, సర్వకృపలకు దాతవు నీవే. బలి అయితివి మాకై, బలి అయితివి మాకై. పాపము చేప పడి చెడి ఉన్నా మమ్మును గాంచితివి. పాప భరము చే పడి చెడి ఉన్నా మమ్మును గాంచితివి. కృప ద్వారానే మమ్మును పిలచి, కృప ద్వారానే మమ్మును పిలచి శాంతిని ఒతగితివి, శాంతిని ఒతగితివి. ఓ జగద్రక్షక జగద్రక్షక విశ్వవిధాత రక్షణను తగితివి. సర్వకృపలకు దాతవు నీవే. బలి అయితివి మాకై, బలి అయితివి మాకై. రక్షణ సందేశమును ప్రభువా ప్రచురము చేసితివి. రక్షణ సందేశమును ప్రభువా ప్రచురము చేసితివి. జయముగా విశ్వాసించిన మాకు, జయముగా విశ్వాసించిన మాకు ఆత్మను ఒతగితివి, ఆత్మను ఒతగితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణను తగితివి. ఓ జగద్రక్షక సర్వకృపలకు దాతవు నీవే, సర్వకృపలకు దాతవు నీవే. బలి అయితివి మాకై, బలి అయితివి మాకై. మరుగైన వాటిని అజ్ఞానులకు బయలు పరచితివి. మరుగైన వాటిని అజ్ఞానులకు బయలు పరచితివి. గ్రహించుటకు మర్మములను గ్రహించుటకు జ్ఞానమునిచ్చితివి.
జ్ఞానమును సగితివి జ్ఞానమును సగితివి ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణను సగితివి ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణను సగితివి సర్వకృపలకు దాతవు నీవే దాతవు నీవే బలి అయితివి మాకై బలి అయితివి మాకై దేవను మాకు నీచితివయ్యా యుగ యుగముల వరకు దేవను మాకు నీచితివయ్యా యుగ యుగముల వరకు శక్తిమంతులమై నిన్ను స్తుతింపా శక్తిమంతులమై నిన్ను స్తుతింపా విజయమును సగితివి విజయమును సగితివి ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణను సగితివి ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణను సగితివి సర్వకృపలకు దాతవు నీవే సర్వకృపలకు దాతవు నీవే బలి అయితివి మాకై బలి అయితివి మాకై రెండు వందల 99 పాట పాడదాం 299 296 పాత పాటలు 299 296 పుణ్యరాకాడా ఈ దినమే పరుగులిదిరండి సుదినమే పుణ్యరాకాడా ఈ దినమే పరుగులిదిరండి సుదినమే పరమునందుండి మన ప్రభువు ధరకు నరుగును పాలనకై పరమునందుండి మన ప్రభువు ధరకు నరుగును పాలనకై పూర శబ్దముతో జనులారా ప్రభుని రాకాడా ఈ దినమే పరుగులిరండి సుదినమే సిద్ధులకు వారి మన యేసు
శుద్ధి చేయునిలం పరమునకై సిద్ధులగు వారి పరమునకై బుద్ధిహీనులను శ్రమలా చేత బదులుగజేయున్ వేదనతో బుద్ధిహీనులను శ్రమలా చేత బదులుగజేయున్ వేదనతో బాధ కలిగి సాతాను ప్రభు నిరాకాడ ఈ దినమే పరుగులిదిరండి సుదినమే వరముతో వచ్చున్ అధికారి మహిమతో మరలు తన దూత వరముతో వచ్చున్ అధికారి మహిమతో మరలు తన దూత సూర్య చంద్రునిలన్ తరలతో చీకటుగ్రమున్ ప్రభురాగా సూర్య చంద్రునిలన్ తరలతో చీకటుగ్రమున్ ప్రభురాగా చల్లు రాత్రియగు త్వరపడుము ప్రభు నిరాకాడ ఈ దినమే పరుగులిదిరండి సుదినమే తేతూరు సజీవులై ప్రభుని అందుకు ఆ మృతులు మొదటలేతూరు సజీవులై ప్రభుని అందుకు ఆ మృతులు మరల అందరము ఆ ధ్వనితో పరము చేరుదము ధర నుండి మరల అందరము ఆ ధ్వనితో పరము చేరుదము ధర నుండి ధన్యులగుదుము పరిగించు ప్రభు నిరాకాడ ఈ దినమే పరుగులిదిరండి సుదినమే 1000 ఏండ్లు పాలించెదరు ప్రియుని రాజ్యమున ప్రియులు 1000 ఏండ్లు పాలించెదరు ప్రియుని రాజ్యమున ప్రియులు సాయం సమయమున చేరి నెమలి కోకిలలు రాజు సాయం సమయమున చేరి నెమలి కోకిలలు రాజు పాడి స్తుతించుదు ఆ దినము ప్రభు నిరాకాడ పరుగులిదిరండి సుదినమే గొర్రె మేకలును ఆ చిరుత సింహజాతులు ఒక చోట గొర్రె మేకలును ఆ చిరుత సింహజాతులు ఒక చోట వేదము లేక కరుణి గరికమేయును అవేళ వేదము లేక కరుణి గరికమేయును అవేళ లసి మెలగును భయపడక ప్రభు నిరాకాడ ఈ దినమే పరుగులిదిరండి సుదినమే న్యాయ నీతులన్ మన ప్రభువు ఖాయముగా తెలుసు ఆనాడు
ఆయనీతులన్ మన ప్రభువు ఖాయముగా తెలుపును. ఆనాడు సాక్షులుగా నిలుతుం అందరము స్వామి యేసునకు ధ్వజమెత్తి సాక్షులుగా నిలుతుం అందరము స్వామి యేసునకు ధ్వజమెత్తి దాటి ఓ ప్రియుడా ప్రభు నిరాకళ ఈ దినమే పరుగులిదిరండి సుదినమే ప్రభు నిరాకళ సుదినమే పరమునందుండి మన ప్రభువు ధరకు నరుగును వలనకై పరమునందుండి మన ప్రభువు ధరకు నరుగును వలనకై దూర శబ్దముతో జనులారా ప్రభు నిరాకళ ఈ దినమే సుదినమే ప్రభు నిరాకళ ఈ దినమే 529 523 529 పాత పాటలు 523 బహుగా పాలించినచో మహిమా కలుగును తండ్రికి ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండెదరు ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండెదరు నీరు కట్టిన తోటవలే నీటియుటవలే నుండెదరు నీరు తృప్తినిచ్చి క్షేమముగా నడిపించును క్షేమములో తృప్తినిచ్చి క్షేమముగా నడిపించును బలపరచును మీ ఎముకలను బలపరచును మీ ఎముకలను అధికముగా పాలించుడి అధికముగా పాలించుడి మీరు బహుగా పాలించినచో మహిమా కలుగును తండ్రికి
రీతిగా పాలించినచో శిష్యులయ్యుండేదారు. ఈ రీతిగా పాలించినచో శిష్యులయ్యుండేదారు. చెట్లు లేని మెట్టాలలో నదులా ప్రవాహింప చేయు ప్రభువు. చెట్లు లేని మెట్టాలలో నదులా ప్రవాహింప చేయు ప్రభువు. ఎత్తియుట్యా నేలనెల్లా నీటి బుగ్గలుగా చేయువాడు. ఎత్తియుట్యా నేలనెల్లా నీటి బుగ్గలుగా చేయువాడు. మన ప్రభువైన యేసునందు, మన ప్రభువైన యేసునందు అధికముగా పాలించుడి, అధికముగా పాలించుడి. మీరు బహుగా పాలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా పాలించినచో శిష్యులయ్యుండేదారు. ఈ రీతిగా పాలించినచో శిష్యులయ్యుండేదారు. వడిగా ప్రవాహించినది గోలి విస్తరింపజే తన శాంతిని. వడిగా ప్రవాహించు నదిని బోలి విస్తరింపజేయు తన శాంతిని. ఐశ్వర్యముతో నింపు మేము ముదిమి పోయువాడు. ముదిమి వరకు మింపు పోయువాడు. మన ప్రభువైన అధికముగా పాలించుడి, అధికముగా పాలించుడి. మీరు బహుగా పాలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా పాడేదరు పూగవారు, గంతులు వేసెదరు కుంటివారు. పాడేదరు కుంటివారు, పొగడేదరు ప్రజలెల్లారు ప్రభుని ఆశ్చర్య కార్యములను. పొగడేదరు ప్రజలెల్లారు ప్రభుని ఆశ్చర్య కార్యములను. మహిమాఘనత చెల్లించుచు, మహిమాఘనత చెల్లించుచు హల్లెలూయా పాడేదరు, హల్లెలూయా పాడేదరు. మీరు బహుగా పాలించినచో మహిమా కలుగును తండ్రికి.
యెహోషువ గ్రంథము 17వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 17వ అధ్యాయము మార్చి చదువుతాం. మనష్షే యోసేపు పెద్ద కుమారుడు గనుక అతని గోత్రమును కనగా మనష్షే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చీట్ల వలన వంతు వచ్చెను. అతడు యుద్ధ వీరుడైనందున అతనికి గిలాదును బాషానును వచ్చెను. మనష్షే మునిమనుమడును మాకీరు ఇనుమనుమడును గిలాదు మనుమడును హెపెరు కుమారుడైన సెలోపెహాదు కుమార్తెలే కానీ కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తెర్సా అనునవి. కాబట్టి యొర్దాను అదనున్న గిలాదు భాషలు కాక మనష్షీలకు 10 వంతులు హెచ్చుగా వచ్చాను. మనష్షీల సరిహద్దు ఆషేర్ నుండి షెకెమునకు తూర్పుగానున్న మెక్పెత వరకును దక్షిణమున ఎంతపుయ నివాసుల వైపునకు వ్యాపించాను. ఆ సరిహద్దు కానా ఏటి దక్షిణ దిక్కున ఏటి వరకు వ్యాపించెను. మనష్షీల ఊళ్ళలో ఆ ఊళ్ళు ఎఫ్రాయిమీలకు కలిగెను. అయితే మనష్షీల సరిహద్దు ఆ ఏటికి ఉత్తరముగా సముద్రం వరకు వ్యాపించెను. దక్షిణ భూమి ఎఫ్రాయిమీలకును ఉత్తర భూమి మనష్షీలకును కలిగెను. ఇశ్శాఖారీల ప్రదేశంలోను ఆషేరీల ప్రదేశంలోను బేత్షెయాను దాని పురములను, ఇబ్లెయామును దాని పురములను, దోరు నివాసులను దాని పురములను, ఏన్దోరు నివాసులను దాని పురములను, తానాకు నివాసులు దాని పురములను, మెగిద్ద నివాసులు దాని పురములను అనగా 3 కొండల ప్రదేశం మనష్షీలకు కలిగి ఉన్నది. ఇశ్రాయేలీయులు బలవంతులైన తర్వాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకున్నారు కానీ వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు. యెహోషువ, మీరు గొప్ప జనము గనుక ఎఫ్రాయిమీల యొక్క మన్యం మీకు ఇరుగ్గాను నేడ్ల మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీల దేశంలోను రఫాయిల్ దేశంలోను మీకు మీరే చెట్లు నరుక్కొనని వారితో చెప్పాను. అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిమీలను మనష్షీలను చూచి, మీరు ఒక విస్తార జనము, మీకు అధిక బలం కలదు. మీకు ఒక్క వంతు చీటియే కాదు, ఆ కొండ మీదే, అది అరణ్యం కనుక మీరు దాన్ని నరుకుడి. అప్పుడు ఆ ప్రదేశం మీదగును. కనానీయులకు ఇనుప్రదములు ఉండినను వారు బలవంతులై ఉండను, మీరు వారి దేశమును స్వాధీనపరచుకొనగలరు అనేను. ప్రభు సహాయం కొరకే ప్రార్థించారు. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి మమ్మల్ని ప్రేమించి మరి ఒకసారి నీ వాక్యమును ధ్యానించి బలపరచబడి నిమిత్తమై, పోషింపబడి ధైర్యపరచబడి నిమిత్తమై, హెచ్చరింపబడి సరిచేయబడి నిమిత్తమై, ఆదరింపబడి పురుకొల్పబడి నీ రాకడ కొరకు సిద్ధపరచబడి నిమిత్తమే మమ్మల్ని సమకూర్చి పాటల ద్వారా మాతో మాట్లాడిన ప్రతి జీవకుల మాటను బట్టి నేను స్తుతిస్తున్నాం. మా భాషలో వ్రాయించిన కారణాన్ని బట్టి పరిశుద్ధ లేఖనాలు కూడా మేము చదవగలుగుటకు మీరు ఇచ్చిన కృపకై కూడా నేను స్తుతిస్తున్నాం. అయితే ఇవి ఇశ్రాయేలీయుల సరిహద్దులు, వారి కొరకే, వారి విశ్రాంతి కొరకే కనానులో ఇవ్వబడిన సంగతులు. అయితే మా కొరకే ఈ సమయంలో ఏది అవసరమో నీ ఆత్మ ద్వారా ఎందు నిమిత్తమైతే ఆత్మ ప్రేరేపితుడై ఈ గ్రంథకర్త ఈ సంగతులు రాసి నేటి వరకు మా కొరకే ముద్రించి భద్రపరిచించితో అది మేము ఎరిగి దాన్ని మేము గైకొని
నడుచుకున్నట్లుగా మాకు సహాయం చేయండి. నిలబడి నీ దాసుని నేను బలహీనుడిని ఒప్పుకొంచు, నిష్ప్రయోజ దాసుని మీద ఒప్పుకొంచు, నేను ఖాళీ చేసుకుంటూ ఉంటాను. మీ ఆత్మతో నింపి నీ పరిశుద్ధ ప్రజలమైన మా కొరకై మీరు ఉద్దేశించిన వర్తమానంతో తృప్తిపరచండి, బలపరచండి, ధైర్యపరచండి. మెట్టుకు దేవా నీ మెల్లని స్వరాన్ని వినిపింపజేసి మమ్మల్ని తృప్తిపరచమని మమ్మల్ని నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు రక్షకున్నామును స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ యెహోషువ ద్వారా ఈ యొక్క స్వాస్థ్యములు పంచి ఇచ్చే సంగతులు మనము ధ్యానిస్తున్నాం. కాబట్టి ఈ స్వాస్థ్యం యొక్క గొప్పతనము, ఈ స్వాస్థ్యం యొక్క అవసరత, స్వాస్థ్యం యందు మనం ఉంచవలసిన గురిని గురించి పాత అనగా గత బైబిల్ స్టడీలు కూడా మనం దాన్ని ధ్యానిస్తూ వచ్చినాం. క్రొత్త నిబంధనలో ఈ పరిశుద్ధుల స్వాస్థ్యము, దాని అవసరత, దాని యొక్క విలువ, దానిలో మన భాగము, దాన్ని ఎట్లా స్వాధీనం చేసుకోవాలా, ఎట్లా స్వతంత్రించుకోవాలనే సంగతులు ప్రభు చూపిస్తూ వస్తున్నాడు. వాటి సరిహద్దులు ఏంటి, ఇవన్నీ కూడా వీటికి ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటిగా వారు కనానుకు వచ్చిన తర్వాత, లేదంటే యోర్దాను దాటిన తర్వాత కాలేబు ముందడిగాడు. తర్వాత స్వాస్థ్యం కొరకై వారి గోత్రం వారైన యోధా గోత్రం వారు స్వాస్థ్యాన్ని అడిగి సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఎఫ్రాయిమీలు, మనష్షే, అర్థగోత్రం వారి యొక్క స్వాస్థ్యాలను గురించి మనం చదువుతున్నాం. కాబట్టి ఆ పెద్దలైన వారు ఉన్న కారణం చేత వారు ప్రేరేపించబడినారు, స్వాస్థ్యం కొరకైన పట్టింపు కలిగి ఉన్నారని కూడా మనం గతంలో ధ్యానించినాం. వారి మధ్యనున్న పెద్దలు ఉన్నంత కాలం, బ్రతికినంత కాలం అని తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మనం చూసినాం. వాళ్ళు ఉన్నంత కాలం తర్వాత తరం వారి కొరకే వారు సిద్ధపరిచిన అడుగు జాడలేందు తర్వాత తరం వారు నడుచుకునే వారినిగా చేశారు. లేదా వాళ్ళు ఎప్పుడైతే చనిపోయారో యెహోవా వారి కొరకు చేసిన గొప్ప కార్యాలు ఎరుగని తరం వచ్చింది, అందువల్ల దేవుడు వారికి శత్రువు అయిపోయినాడు. ఈ సంగతులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. వీటికి ఇక్కడ 17వ అధ్యాయంకి వచ్చేసరికి ఇక్కడ కూడా మనష్షే యోసేపు పెద్ద కుమారుడు గనుక అతని గోత్రమునకు కొన్ని వచ్చాయి, స్వాస్థ్యంగా కొన్ని ఇవ్వబడ్డాయి. సరే, ఇక్కడ దేవుడు ఎఫ్రాయిమును ముందు పెట్టాడు, కానీ మొదలు పుట్టింది మనష్షే కాబట్టి వంశావళిలో వానికే ముందు. అది రూబేను విషయంలో కూడా మనం గతంలో ధ్యానించాం. జన్మ స్వాతంత్ర్యం విషయము, హక్కు విషయము, రెట్టింపు స్వాస్థ్యం విషయము, ప్రాముఖ్యత విషయము, రాజరికం విషయము, ఈ సంగతులు వంశావళిలో మాత్రం రూబేనుకే తను మొదట పుట్టాడు కాబట్టి ఇంక తను తీయడానికి అవకాశం లేదు. అందుకే కొన్ని విషయాల్లో దేవుడు అంటాడు తాను మార్చలేడు, కొన్ని తాను చేయలేని సంగతులు, దేవునికి ఇంపాసిబుల్ థింగ్స్ కొన్ని ఉన్నాయి, అసాధ్యములైన సంగతులు ఏంటంటే కొన్ని చెప్తాడు సంఖ్యాకాండంలో, కొన్ని ఇంకా కూడా హెబ్రీ పత్రికలు కూడా కొన్ని మాటలు మాట్లాడతాడు. అబద్ధం ఆడజాలడు ఆయన కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి, తన బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు. ఇట్లా అయితే ఆయన స్వభావం అది. బలహీనత అంటే చేయలేని కార్యం అంటే చేతగానితనం కాదు, కానీ అది ఆయన యొక్క గుణాతిశయం. అందుకొరకే ఇక్కడ జ్యేష్ఠుడిగా యోసేపుకు పుట్టిన మనష్షేకి స్వాస్థ్యం ఇవ్వబడింది. ప్రతి మగవానికి స్వాస్థ్యం ఇచ్చారు. ఆ మాట ఎందుకు రాయబడిందంటే మనష్షీల తర్వాత మనం చూస్తే అక్కడ 3వ వచనంలో సెలోపెహాదుకు కుమార్తెలే కానీ కుమారులు పుట్టలేదు కాబట్టి వారు కూడా స్వాస్థ్యం అడిగారు. ఇక్కడ దాన్ని కూడా మనం గతంలో ధ్యానించాం. మోషే దినాల్లో అంటే ధర్మశాస్త్రాన్ని మొదటి 5 పుస్తకాలు ధ్యానించినప్పుడు దాదాపు సంఖ్యాకాండముల సంగతులు వారు వచ్చి అడిగారు. మోషే కూడా దాన్ని వారికి ఇచ్చాడు. 27వ అధ్యాయం, సంఖ్యాకాండం 27వ అధ్యాయం. సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో 4వ వచనం చూస్తే అతని కుమారులు కలగలేదు, అతని కుమారులు లేనంత మాత్రం చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి ఎందుకు మాసిపోవాలి, మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమంటే అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని
మోషే డెసిషన్ తీసుకోలేదు. కానీ ఎందుకంటే ఈ స్వాస్థ్యముల విషయమైన తీర్మానం ఎవరిది? దేవునిదే, తిరగలేదు. అది ఒకవేళ చీట్లు వేశారా ఏమేశారా తర్వాత సంగతి, కానీ దాని విషయమైన తీర్మానం మాత్రం దేవునిదే. ఏ మానవుడు తన చేతిలో పెట్టుకోవడానికి లేదు. మోషే సైతము, యెహోషువ సైతము వారి చేతులు పెట్టుకోవడానికి లేదు. దేవుడు ఏదైతే విభజించి పంచి ఇచ్చాడో అదే. క్రొత్త నిబంధనలో స్వాస్థ్యం విషయమైన పని కూడా అంతే. దేవుడు నిర్ణయించి ఇచ్చాడు. వారి విశ్వాస పరిమాణం చొప్పున వారికి పని ఇచ్చాడు, బాధ్యత ఇచ్చాడు, కృప ఇచ్చాడు. ఎవరికి వారికే దేవుడు విభజించి ఇచ్చిన ప్రకారం, దేవుడు ఇచ్చిన దాని ప్రకారం, దేవుడు ఇచ్చిన ప్రకారం దేవుడు కొలిచాడు, అంతే ఇచ్చాడు. అది క్రొత్త నిబంధనలో కూడా. మానవుడు తన చేతులు పెట్టుకోవడానికి లేదు. అందుకే మోషే కూడా దేవుని మీద విచారణ చేసి దేవుడిని అడిగి అప్పుడు వారికి ఆ స్వాస్థ్యం. తర్వాత చదవండి. దేవుడు చెప్పాడు, ఇప్పుడు ఇశ్రాయేలు కుమార్తెలు చెప్పింది యుక్తము. కాబట్టి ఇట్లా చెప్పారు. 36వ అధ్యాయంలో కూడా దాని విషయమే వాళ్ళు మళ్ళా అడిగితే వారికి ఇచ్చాడు. కొన్ని నియమాలు పెట్టాడు. తర్వాత 30 చివరి అధ్యాయంలో మళ్ళీ వాళ్ళు అడిగిన దాన్ని బట్టి 6వ వచనం. కాబట్టి దాని గురించి కొంచెం మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళకి స్వాస్థ్యంలో కొంచెం తగ్గిపోతుంది, వీళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే. ఇట్లా వారు అడిగినప్పుడు కొన్ని నియమాలు పెట్టాడు, నిబంధనలు పెట్టాడు. దాన్ని బట్టి స్వాస్థ్యం అయితే వారికి ఇచ్చాడు. ఎవరికి? కుమార్తెలకు కూడా. అది అక్కడ జ్ఞాపకం చేయబడింది. కాబట్టి మెటుకి యొక్క పరిశుద్ధుల స్వాస్థ్యమును పాల్పంచుకునే విషయంలో పరిశుద్ధ యాజకులను పిలుస్తున్నాడు. కానీ దానిలో భాగము అది సహోదరులు కానీ సహోదరులు కానీ అందరికీ ఉంది అని చెప్పేదానికి పాత నిబంధనలోనే, ధర్మశాస్త్రంలోనే ఆ సంగతులు వారికి నేర్పించాడు, చూపించాడు, నెరవేర్చాడు. ఇప్పుడు వారు వచ్చి అడిగారు, వారికి ఇచ్చాడు. ఇది యుక్తమైన దేవుడు కూడా చెప్పాడు. కాబట్టి మనం కూడా అది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏం చెప్పాడు అనేది ఫైనల్. కానీ మనం తీర్మానాలు చేసుకోవడానికి అవకాశం లేదు. ఏ విషయంలో అంటే స్వాస్థ్యముల విషయంలో. అది పరలోక స్వాస్థ్యం, అది పరిశుద్ధుల స్వాస్థ్యం, ప్రభువుకు చెందింది. ప్రభువు నియమించేది. అది సరిహద్దుల్ని పెట్టేవాడు ఆయనే, దానికి అర్హత ఇచ్చేవాడు ఆయనే. మనల్ని అర్హులుగా చేయ నిమిత్తమై తాను వధింపబడిన గొర్రెపిల్లగా చేయబడ్డాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి మనం. సరే, మెట్టుకు వారు అడిగింది యుక్తమే, వారికి ఇవ్వబడింది. అదే ఇక్కడ చూస్తాం. యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయంలో 3వ వచనంలో వారి కుమారులు పుట్టలేదు కాబట్టి అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తెర్సా. తర్వాత 4వ వచనం. కాబట్టి వారు చేయవలసింది చేశారు, అడగవలసిన రీతిలో అడిగారు. అక్కడ కూడా అంతే. మోషే దగ్గరికి వెళ్ళి అడగవలసిన విధానంలో అడిగారు. ఇక్కడ కూడా అడగవలసిన విధానంలో ఎవరిని అడగాలో, ఎలాగ అడగాలో అలా అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? స్వాస్థ్యం ఇచ్చాడు. వారు అడిగింది అలాగుంది. ఎవరిని అడగాలో వాళ్ళని అడిగారు. యాజకుడైన ఎలియాజరు దగ్గరికి, యెహోషువ దగ్గరికి, ప్రధాన వారి దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగారు. అడిగినప్పుడు మోషే ద్వారా ఇట్లా మాకు దేవుడు ఇచ్చాడు, అది మాకు దయచేయి మనవి చేసుకున్నారు, బతిమాలుకున్నారు. అదే ఇక్కడ జ్ఞాపకం చేయబడు. అప్పుడు యెహోషువ వారికి ఇచ్చాడు. అదే రీతిగా 14వ అధ్యాయంలో కూడా చూస్తాం. అక్కడ కూడా కాలేబు మనవి చేసుకున్నాడు. ఏమని? మోషే ద్వారా అక్కడ మాకు దేవుడితో చెప్పబడింది ఈ మాట, నాకు ఇస్తానన్న దాన్ని నాకు ఇచ్చే. మనవి చేసుకున్నారు, బతిమాలుకున్నాడు. అదే మనవి చేశాడు, రిక్వెస్ట్ చేశాడు. ఇక్కడ కూడా వారు అదే అడిగారు. దేవుని మాటను మోషే ద్వారా వారు ఏదైతే పొందారో దాన్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అక్కడ దాన్ని వారు అడిగి దాన్ని పొందారు. తర్వాత మనం చూస్తే వీళ్ళు అలా చేయలే. ఎవరు? మనషీలు కానీ ఎఫ్రాయిమీలు కానీ అట్లా చేయలే. తర్వాత వాళ్ళ పతనాలు అక్కడ కనబడుతున్నాయి. అందుకే ఈ అధ్యాయం చాలా ఈ విషయంలో ప్రాముఖ్యమైంది. ఏ విషయం అంటే ప్రభుని అడిగే దాని విషయంలో. దైవ చిత్తానుసారంగా ప్రభుని అడుగు నిమిత్తమే పిలువబడిన సంఘములో చేర్చబడి నీవు నేను కూడా ఆయన చిత్తమేంటి ఎరిగి ఎవరిని అడగాల, ఎలాగ అడగాల అంటే యేసు నామమును బట్టి తండ్రిని అడగాల, దేవుని చిత్త ప్రకారం అడగాల, దేవుని ఆత్మచేత నడిపించబడి అడగాలి. ఇవి ప్రాముఖ్యమైన సంగతులు. ఇవి ఎప్పుడైతే మర్చిపోతామో ఏం అడగాలో మనకు తెలియదు.
అందుకే మనకు తెలియని పరిస్థితుల్లోనే ఆత్మ సహాయం చేస్తాడు. ఆత్మకు విధేయత చూపించకపోతే మనం అడిగేది ఏంటో మనకు తెలియదు, అడిగే విధానం మారుతుంది, అడగవలసిన సంగతులు అడగవలసిన వారిని అడగము. ఇది చాలా ప్రాముఖ్యం. వీళ్ళు యెహోషువ దగ్గరికి వచ్చి వాళ్ళోడు కాబట్టి వాళ్ళ వంశంలో నుంచి వచ్చాడని అడిగారో లేమో మనకు తెలియదు. ఎందుకంటే ప్రవక్త ఎప్పుడు తన ఇంట్లో తన ఊరిలో గనుడు కాదు. అందు నిమిత్తమే సొంతోడు కాబట్టి అదే గోత్రం కాబట్టి ఫ్రీగా వచ్చి మాట్లాడారు, ఏం చేశారు మనకు తెలియదు. కానీ అడగవలసిన విధానంలో అడగలేదు. మాకు చాలా విస్తారమైన జనం నీకు తెలీదా, మేము ఎంత బలమైన వాళ్ళో మీకు తెలీదా, మాకు ఇది ఏడ సరిపోద్ది, మాకు ఇంకా కావాలన్నట్టు వారు మాట్లాడుతున్నారు. నిజానికి వారికి ఈ శ్వాసం ఇచ్చింది దేవుడు ఇచ్చాడు, వారికి ఎంత అవసరమో అంత ఇచ్చాడు, సమృద్ధి గల స్థలాలు వారికి ఇచ్చాడు, పంట చక్కగా పండే స్థలాలు, సమృద్ధి అయిన స్థలాలు, పచ్చని స్థలాలు దేవుడు వారికి ఇచ్చాడు. అయినా వారు చేయాల్సింది వారు చేయకపోగా మాకు చాలు అంటున్నారు. అదే మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆత్మీయాత్రలో. దానికి ముందు కాలేబు అడిగాడు అడగవలసిన విధానంలో. కాలేబు అడిగిన విధానాన్ని సెలోపేద కుమార్తెలు కూడా అడిగారు. కాలేబు పొందాడు, వీరు కూడా స్వాస్యాన్ని పొందారు. కానీ యోసేపు పుత్రులైన మనష్షీల ఎఫ్రాయిమీలు అలాగూ లేరు. వారి బలం చూపించుకున్నారు. అదే సమయంలో సరే మీ బలం ఉంది కదా ప్రయాసపడంటే మా వల్ల కాదన్నట్టు మాట్లాడుతున్నారు. కాలేబు అలా చేశాడా? చేయలే. 14వ అధ్యాయంలో ఏమంటాడు? మోషే నన్ను పంపినాడు, నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉంది. ఇప్పుడు 85 ఏళ్ళు, అప్పుడు 40 ఏళ్ళు అయినా సరే అంతే బలం ఉంది. నాకు సెలవీ చాలు, నేను కొండెక్కి దాన్ని స్వాధీనం చేసుకుంటాను. అనాయకులు నివసిస్తున్నారు, వాళ్ళని కూడా జయిస్తాను. ఇంత ఖచ్చితంగా, ఇంత పౌరుషంగా, ఇంత విశ్వాసంతో మాట్లాడుతున్న కాలేబు అడిగింది వేరే, వీళ్ళేమంటారు? వాళ్ళ బలిష్ఠులు, వాళ్ళకి ఇనప్రదాలు ఉన్నాయి, వాళ్ళు జయించలేము, ఇట్లా మాట్లాడతారు. ఇది వ్యత్యాసం. అందుకే మనం అలాగుండకుండా నిమిత్తమై ప్రభు కూడా ఆత్మీయాత్రలో మనం బలపడే నిమిత్తమై కొన్ని పరిస్థితులు మన ఎదురు తీసుకుని వస్తాడు. వాటిలో ధైర్యపరచబడి బలపరచబడి ఎదిరించే శక్తి ఆయన ఇస్తాడు. అదే మనం చూడాలి అక్కడ 17వ అధ్యాయంలో. వారికి 5వ వచనం, హెచ్చుగా వచ్చాయి. తర్వాత వారి యొక్క స్వాస్థ్యాలన్నీ చూసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే స్త్రీ సంతానము పురుష సంతానమును కూడా ఏం చేశారు? స్వాస్థ్యాలు పొందారు. వాటి సరిహద్దులన్నీ తర్వాత రాసుకుంటూ వచ్చాడు. ఇవన్నీ రాస్తూ వచ్చినప్పుడు వారు ఏం చేయలేకపోయారు? 12వ వచనం, కనానీయుల దేశంలో నివసింపవాలని గట్టి పట్టి ఉండిరి గనుక మనష్షీలపురములను. సరే, కనానీయులు పట్టుబట్టారు, మంచిది, ఓకే, స్వాధీనం చేసుకోలేదు. తర్వాత వచ్చిన ఏమన్నాడు? ఇశ్రాయేలీలు బలవంతులైన తర్వాత కూడా వాళ్ళు ఏం చేయలేదు, కనానీయుల్ని వెళ్ళగొట్టలేదు. బలహీనులుగా ఉన్నప్పుడు ఇంకా సరిగా సర్దుకోలేదు పరిస్థితులు, ఇంకా వాళ్ళు ఇంకా క్యాంప్ సరిగ్గా వేసుకోలేదు, ఆ స్థలంలో వారికి ఐడియా లేదన్నప్పుడు ఓకే. ఇప్పుడు ఇశ్రాయేలీలు బలవంతులయ్యాక కూడా కనానీయుల్ని వారు వెళ్ళగొట్టలేదు. అదే 16వ అధ్యాయంలో కూడా అదే కనబడింది. 16వ అధ్యాయం 10వ వచనంలో కూడా, అయితే గెజెరులో నివసించిన కనానీయుల దేశమును వారు ఎఫ్రాయిమీలు స్వాధీనం చేసుకోలే, ఇక్కడ మనష్షీలు స్వాధీనం చేసుకోలే. వారు చేయవలసిన పని చేయకపోగా కంప్లైనింగ్ చేస్తున్నారు దేవునికి, లేదంటే యెహోషువతో. ఇదే మన జీవితాల్లో మనం కూడా ఆలోచన చేసుకోవాలా, సరి చేసుకోవాలా. దేవుని ప్రేమించే వారికి ఏది అవసరమో సమృద్ధిగా ఇస్తాడు. ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఆయన ఇచ్చినప్పుడు దానిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ముందుకెళ్ళాలని ప్రభువిస్తే, శత్రువు చేత మోసపరచబడి ఇంకా ఏదో కావాలని హవ్వలాగా కుయుక్తి చేత మోసపరచబడవలసిన అవసరం సంఘానికి లేదు ఇప్పుడు. ఎందుకంటే దేవుడే మనతో ఉన్నాడు, ఎల్లప్పుడూ సదాకాలము యుగ సమాప్తి వరకు మనతోనే ఉన్నాడు. అలాంటప్పుడు సహాయకుడు ఉన్నాడు. అవ్వకంటే సహాయకుడు లేడప్పుడు ఇప్పుడు మనలో ఉన్నాడు. ఇలాంటి కుయుక్తులకి మనము లోబడాల్సిన అవసరం ఏం మాత్రము లేదు. విశ్వాసంగా ఖచ్చితంగా బలపరచబడి నిమిత్తమై రావాల్సిన పరిస్థితులు దేవుడు తీసుకొస్తాడు, బలం ఇస్తాడు.
బలము లేనప్పుడు వెళ్ళగొట్టలేకపోయినాం కదా అని ఇప్పుడు బలం వచ్చిన తర్వాత వెళ్ళగొట్టాలే కానీ ఏం చేయకూడదు. వాళ్ళు ఏం చేశారు? 13వ వచనంలో కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి, కానీ వారి దేశమును పూర్తిగా వారు తప్పు చేశారు, అక్కడ పొరపాటు చేశారు. వారు కనానీయుల్ని వెళ్ళగొట్టగలిగే సామర్థ్యం కలిగి ఉండి కూడా భౌతికమైన ఉపయోగం ఆ సమయంలో కలుగుతుందని, ముందున్న బహుమానం కాదు, ఫలముగా కలిగిపోయే దాని మీద దృష్టి లేదు, దేవుడిచ్చిన వాగ్దానం మీద దృష్టి లేదు, దేవుడిచ్చిన వాక్యం మీద దృష్టి లేదు. దేని మీద దృష్టి ఉందంటే భౌతికంగా వారి అవసరతలు తీర్చబడుతున్నాయి. మా స్వాధీనంలో ఉన్నారు కదా, వారు మాకే వెట్టి పనులు చేస్తున్నారు కదా అన్నట్టుగా ఐగుప్తీయుల యొక్క అలవాటు చేశారు. ఐగుప్తీయులు ఎలాగైతే ఇశ్రాయేలు చేత వెట్టి పనులు చేయించుకున్నారో అదే అలవాటును వీరు కలిగి ఉండి అదే కొనసాగిస్తున్నారు, కానీ దేవుడు చెప్పినట్టు వెళ్ళగొట్టలేదు. మన జీవితంలో కూడా అంతే, అదే జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఐగుప్తు పాపం వెంటాడుతూ ఉంటుంది, అంత త్వరగా పోయేది కాదు. ఐగుప్తులో నుండి అయితే ఒక రాత్రి తీసుకుని రాబడ్డారు, కానీ ఐగుప్తు అవమానం దొర్లించి వేయడానికి యొర్దాను దాటే వరకు 40 ఏళ్ళు యాత్ర చేయవలసి వచ్చింది. ఎక్కడో యెహోషువ గ్రంథంలో మోషే కూడా లేడు. ఇప్పుడు గిల్గాలుకి వచ్చాక ఇప్పుడు చెప్పాడు అక్కడ ఏమని, సున్నతి చేశాక ఐగుప్తు అవమానమును ఇప్పుడు మీ మీద నుండి దొర్లించి వేశానని చెప్పి గిల్గాలనే పేరు. అందుకే బయట ఐగుప్తులో బయటికి రావడం సులభమే, సమయం తక్కువే పడదు దానికి. మనలోనున్న ఐగుప్తుని తీసేయడానికి జీవితకాలం అంతా సరిపోదు. వాళ్ళు ఐగుప్తులోనే బయటకు వచ్చారు, ఎక్కడో 13-14 అధ్యాయాల నిర్గమాకాండంలో. కానీ సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో కూడా ఏమంటారు, ఐగుప్తులో మేము తిన్నా ఉచితంగా తిన్న కూరగాయలు, కూరాకులు, ఉల్లిగడ్డలు ఇవన్నీ మాకు చేపలు ఇంకా జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణములు సమస్యలను, అవి జ్ఞాపకం రాకపోతే వారి ప్రాణాలు సమస్యల్లో. ఆ యొక్క సూత్రము, ఆ ఫార్ములా మనం కూడా అన్వయించుకోవాలి. మనం ఎప్పుడు సమస్యలు ఇస్తాం, ఎప్పుడు విసుగుతాం, ఎప్పుడంటే దేవుడేమో చక్కనైన మార్గాన్ని మనల్ని నడిపిస్తే ముందుంచబడిన ప్రతిఫలము చూడకుండా శత్రువు చేత మోసపరచబడి మీరు ఇలా ఉన్నారు, అయ్యో మీరు ఆయన వల్లే ఉంటారు, మీరు దేవతల వల్లే ఉంటారు, మీ కన్నులు తెరవబడతాయి కాబట్టి దేవుడు తినొద్దు అన్నాడని క్రీస్తులో ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ప్రక్కకి తప్పించి మోసం చేసి శత్రువు మాటకు లోబడ్డామా వెంటనే పడిపోతాం. అదే జ్ఞాపకం చేస్తున్నాడు, వారి జీవితాల్లో అదే జరిగింది. వారి ప్రాణాలకు విసిగి ఎందుకు వచ్చింది? దేవుడు చక్కనైన మార్గాన్ని వారికి ఆయాసం లేకుండా తీసుకుని వెళ్తుంటే 11వ అధ్యాయంలో మార్గాయాసం చేత జనులు శనిగారు అంటాడు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు? ఆయాసం వచ్చిందంటే ఎందుకు వచ్చింది ఆయాసం? ఆయాసం వచ్చినట్టు దేవుడు వారిని నడిపించలేదు. ఎందుకు ఆయాసం వచ్చిందంటే వారు దేవుడు వారిని నడిపిస్తున్న మార్గం చక్కనిదని, వారికి నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించిన 107వ కీర్తనలో చెప్పబడినట్లుగా అది చక్కని త్రోవన సంగతి వారి కన్నులకు కనబడకుండా శత్రువు చేసిన కారణం చేత వారికి ఏమొచ్చింది? ఆయాసం వచ్చింది. లేని దానికి పగట్లో మేఘం ఉంది, రాత్రి అగ్ని ఉంది. పగలు ఎండ దెబ్బకు తగలలేదు వారికి, రాత్రి వెన్నెల దెబ్బ కూడా తగలలేదు వారికి. అంటే రాత్రి చలి రాకుండా మంచి దెబ్బ పడకుండా అగ్నిస్తంభాన్ని పెట్టాడు, పగలు ఎండ దెబ్బ కలగకుండా మేఘస్తంభం ఇచ్చాక ఏసీలో ట్రావెల్ చేసేలా నడిపించాడు వారిని. అంత చక్కని ప్రయాణం వారికి ఇస్తే వారికి ఏమొచ్చింది? ఆయాసం వచ్చింది. మీ మార్గాయాసం చేస్తానిగితే ఒక కోన అంతా అగ్ని చేత కాల్చివేయబడింది. వారు ఐగుప్తుని మర్చిపోవట్లేదు. వాళ్ళు ఉండడం, వెట్టి పనులు చేయడం, ఒక చోట ఉండడం, స్థిర నివాసాలు వేసుకోవడం వారికి అలవాటు అయిపోయింది. 5వ అధ్యాయంకి వచనంకి వచ్చేసరికి మిశ్ర జనం వచ్చారు, మాంసాపేక్ష కనపరిచారు. ఇప్పుడు మళ్ళీ ఏం గుర్తొచ్చింది వారికి? ఐగుప్తులో ఉచితంగా అవి తిన్నాం, ఇవి తిన్నాం. ఇప్పుడు మా ప్రాణములు సమస్యలే. ఎప్పుడు? అవి జ్ఞాపకంలోకి వచ్చాక. అవి జ్ఞాపకం రాకపోతే సమస్య లేదు ప్రాణం. ఈ నా జీవితంలో కూడా అంతే. ప్రభు కోసం ఈ విడిచిపెట్టాం, అవి విడిచిపెట్టాం, ఇన్ని చేస్తాం, లేకపోతే ప్రభువులోకి రాకపోతే ఇన్ని సంగతులు ఉంటాయి. మందిరానికి రాకపోతే ఇన్ని పనులు చేసుకోవచ్చు,
వాక్యమే చదివే సమయంలో వాక్యం చదవకపోతే ఇన్ని చేసుకోవచ్చు కదా. ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయకపోతే, లేదంటే ప్రభు ప్రజలకు సహాయం చేసే ఆ యొక్క ధనాన్ని వేరే దానికి ఉపయోగిస్తే ఎంతో మేలు కదా. ఇవన్నీ శత్రువు తెచ్చే సంగతులు. ఇవన్నీ పాత ఐగుప్తుని తీసుకొస్తాడు బయటికి. దీనికంటే అది మేలు కదా, దీనికంటే అది మేలు కదా చూపిస్తాడు. ఇస్కరియోతు కూడా అదే చెప్తాడు. ఇవన్నీ ఎందుకు ఆయన ఇంత డబ్బు వేస్ట్ చేసి ఆయన పాదములకు ఎత్తర పోయడం ఎందుకు? అది బేదలుగా ఇవ్వచ్చు కదా. ఇదంతా ఎవరి ఆలోచనలు? శత్రువు చేత ప్రేరేపించబడే మనుషుల ఆలోచనలు అవి. జాగ్రత్త పడాలి. అందుకే మనం అందుకొరకే మన ప్రాణములు విసుగకుండా ఉండాలంటే ఆయనను చూడాలి. అదే హెబ్రీ 12లో అంటాడు, మీ ప్రాణములు విసుగకయ్యి ఉండినట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకునేనా ఆయనను తలంచుకోండి. హెబ్రీ 12వ అధ్యాయంలో ఆయనను తలంచుకోండి. ఆయన తన ఎదురు నుంచి కూడా ఆనందాన్ని చూస్తున్నాడు, కానీ సిలువను సహించాడు, అవమానాన్ని ఇవన్నీ కూడా వదిలేశాడు, నిర్లక్ష్య పెట్టాడు. అందునిమిత్తమే ఆనందాన్ని నేను చూడాలి. మోషే అయితే చూచాడు, ప్రతిఫలముగా కలుగబోవు బహుమానాన్ని చూచాడు. కానీ ఇప్పుడు ఇదంతా అల్పకాలం, పాపభోగం వద్దు, నాకు దేవుని ప్రజలే కావాలి, వాళ్ళతో కలిసి శ్రమే కావాలా, నిందే కావాలా, జాలు మాకు. ఆ యొక్క తాత్పర్యంతో నడవలసిన వారు, వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉండవలసిన ఈ మనశ్శేయులు కానీ, మనశ్శే గోత్రం కానీ, ఎఫ్రాయిమీల గోత్రం కానీ వారు దేన్ని సూచిస్తున్నారంటే, కనానీయులు వెళ్ళగొట్టాలి. వారు శక్తి ఇచ్చాడు కానీ కాదు, మాకు ఈ సహాయపడుతున్నారు కదా, వీళ్ళు ఈ వెట్టి పనులు చేసుకోవడానికి సహాయపడుతున్నారు కదా. ఎక్కడి నుంచి? ఐగుప్తులో మా పితరుల బానిసలుగా ఉన్నారు, ఐగుప్తీయుల చేతులు అట్లా ఉన్నారు కాబట్టి మేము కూడా వెళ్ళి మా బానిసలుగా పెట్టుకోవచ్చు. వారి క్రమమే ఇక్కడ కూడా సంఘములో చేర్చబడ్డారు. విశ్రాంతిలో ప్రవేశించిన నిమిత్తమై శ్వాసభూమి మీదకి వచ్చాక కూడా ఎక్కడ ఆచారాలు, ఎక్కడ అలవాట్లు, ఎక్కడ ఆలోచనలు, ఎక్కడ నియమాలు అంటే ఐగుప్తు నియమాలే. మేము అక్కడ ఉన్నామండి, అక్కడ వెట్టి పనులు చేస్తాం కాబట్టి వీళ్ళని కూడా మేము అట్లా పెట్టుకుంటాం. నీకెవడు చెప్పాడు దేవుడు అట్లా చేయమని? దేవుడు ఏం చెప్పాడో అది మనం చేయాలా. సౌలు కూడా అంతే, దేవునికి శ్రేష్టమైనది చేద్దామని చెప్పి దేవుని మాటను వదిలిపెట్టేశాడు. 15వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో దేవుడేమో అందరిని చంపిరమ్మంటే శ్రేష్టమైన వాటిని కొన్నిటిని ఉండనిచ్చి ఈ జనులు చెప్పారంటాడు. కొంతసేపు రాజుని తెచ్చాడు, కొంతసేపు ఏమో యెహోవా దేవుని చిత్తమును నేను నెరవేర్చానంటాడు. ఈ జనులు ఎదుట నన్ను ఘనపరచు అంటాడు. ఎన్ని చెప్తాడు? పశ్చాత్తాపడి దేవుని మాట వినడానికి ఇష్టపడలేదు రాజాని సౌలు, మొదటి రాజు ఇశ్రాయేలీయులు. అందుకే జాగ్రత్త పడాలి. మనం అలాగూ వారి వలె ఉండకుండా నిమిత్తమై ఈ ప్రత్యక్షత విషయమై ఖచ్చితంగా ఉండాలా. నియమాల విషయమై పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన నియమాలు మరింత కఠినమైనవి, కనబడడానికి చాలా సున్నితంగా కనబడతాయి. పాత నిబంధన కఠినంగా కనబడుద్ది, బాప్తిస్మ యోహానులాగా కఠినంగా పలికినట్టు కనబడుద్ది. పాత నిబంధన సర్ప సంతానం అన్నట్టు కనబడుద్ది, కఠినంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినట్టు కనబడుద్ది. అంతకంటే కఠినం క్రొత్త నిబంధన, కానీ సున్నితంగా కనబడుతుంది. అది అక్కడెక్కడో దూరంగా దేవుడు ఉన్నాడు, ఇక్కడ మనలో ఉన్నాడు దేవుడు. ఆయన దహించు అగ్ని ఉన్నాడు. అందుకే నిశ్చలమైన రాజ్యం పొందాలంటే దైవ కృప కలిగి వినయ భయభక్తులతో ప్రభు యొక్క సేవ చేయబద్దులమై ఉన్నాం. హెబ్రీ పత్రిక 12లో అదే మాట్లాడతాడు. మరింత భయంకరమైన స్థితి మనది. అందుకే అక్కడ అంటాడు 12వ అధ్యాయం ఆ డిఫరెన్స్ చూపిస్తాడు. వారు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం, వారి స్థితి ఎట్లుంది, మన స్థితి ఎట్లుంది, వారికి ఎలాగ బుద్ధి చెప్పాడు, ఇప్పుడు ఎట్లా చెప్తున్నాడు, అదే తప్పించుకోబోదు ఇప్పుడు ఎట్లా తప్పించుకుంటాం, అది మాట్లాడతాడు అక్కడ. బట్ ఇక్కడ మనష్షే ఎఫ్రాయిమీల ద్వారా అదే మనం కూడా నేర్చుకోవాల్సిన సంగతులు. వారు కనానీయులను వెళ్ళగొట్టకపోతే ఏమవుద్ది? వాళ్ళని నివసించడానికి కొంచెం స్థలం ఇవ్వాలా. ఆ స్థలం విస్తారమైన స్థలం వారికి ఇచ్చేసినప్పుడు వీళ్ళకి స్థలం ఎక్కడ సరిపోద్ది? చాలదు. ఆ మినిమం ఆ మాత్రము సామాన్యమైన తలంపు వారి జీవితాల్లో లేకుండా వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు చూడండి, యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకున్నారు కానీ పూర్తిగా స్వాధీనపరచుకోలేదు. అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతో, మాకేలా ఒక్క చీటితో ఒక్క వంతునే స్వాస్థ్యం ఇచ్చితివి, మేము గొప్ప జనమే కదా, యెహోవా దీవించిన మనమే చేస్తున్నారు వారు కూడా. కానీ ఏమైంది అక్కడ? వారు అడిగేది వేరే, వారు స్వాస్థ్యముగా ఇచ్చిన వాటి విషయమై దేవుడు తెలపని సంగతులు, దేవుడు చెప్పని సంగతులు ఇప్పుడు అడుగుతున్నారు. పైగా మేము గొప్ప జనం అంటారు, బలము గల జనం అంటారు. వారు బలము గల గొప్ప జనం అయితే
వారు స్వాధీనం చేసుకోవచ్చు కదా. అదే అంటాడు యెహోషువ యొక్క నాయకత్వ లక్షణాలు ఇక్కడ కనబడుతున్నాయి. తన వాళ్ళే అడిగింది, తన పిల్లలే అడుగుతున్నారు. ఎక్కడ పక్షపాతం చూపించట్లేదు, ఎక్కడ దేవుడిచ్చే దానిలో దేవుడు నియమించిన స్వాస్థ్యంలో తాను ఎక్కడ చేయబట్టట్లేదు. తన వాళ్ళే కదా అని స్వాస్థ్యం ఇచ్చేయట్లేదు. అదే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాయకులు అవలంబింపవలసిన వైఖరిని గురించి కూడా ఇక్కడ మాట్లాడబడుతుంది. మా వాళ్ళే కదా అని మనకు ఇచ్చేది కాదు, అక్కడ అడిగేది మనోడే కదా అని మనోడికి ఇచ్చేది కాదు. అక్కడ ఖచ్చితంగా ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇవ్వాలా. దేవుని ఆజ్ఞ స్థిరం. అదే ఇక్కడ 15వ వచనంలో చెప్తున్నాడు. తర్వాత యెహోషువ ఎఫ్రాయిమీయుల యొక్క మన్యం మీకు ఇరుకుకుంటే అడుగుపోండి, పెరిజీల దేశం ఉంది, రెఫాయిల్ దేశం ఉంది, మీకు మీరే చెట్లు నరుక్కొని స్వాధీనం చేసుకోండి. మీకు ఎంతైనా ఇస్తాడు ఆయన. అడుగుడి మీకు ఇవ్వండి, ఇస్తాడు అంతేనా. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. అంతేగాని దేవుడు నియమించి ఇచ్చిన స్వాస్థ్యంలో మాత్రం మీకు ఒక్క అడుగు కూడా ఇవ్వడానికి అవకాశం లేదు. నియమించింది ఆయన, సరిహద్దులు నియమించింది ఆయన. అసలు సర్వభూజనానికే సరిహద్దులు నియమించింది మిమ్మల్ని బట్టి అంటాడు అక్కడ సంఖ్యాకాండంలో. ద్వితీయోపదేశ కాండంలో కూడా అదే మాటలు మాట్లాడతాడు. కాబట్టి ఈ యొక్క మానవాళికి, సర్వభూమికి వారి వారి సరిహద్దులు వారు ఆ జాతులకు ఇచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల సంఖ్య చొప్పున ఇచ్చానంటాడు. యాకోబు వంశం యొక్క కొలబద్దను అలా పెట్టాడు. వారికి అలా నియమిస్తే మీకు ఇచ్చిన కొలబద్ద ఒక్క అడుగు కూడా ఇచ్చేది లేదు. అక్కడ చదివి జ్ఞాపకం చేస్తాడు. మీకు ఒకళ్ళని అవసరమైతే ఇరుగ్గా ఉందని మీరు భావిస్తే అడివంతా ఉంది, నరుక్కోండి. మీరు బలవంతులే కదా, మీరు గొప్ప జనమే కదా, మిమ్మల్ని గురించి మీరు సాక్ష్యం చెప్పుకుంటున్నారు కదా, నరుక్కోండి. తర్వాత ఆ మన్యం మాకు చాలదు. బేత్షెయాలోని వారికి, దాని పురములోని వారికి, యెజ్రెయేలులోని వారికి ఇన్ని బ్రదాలు ఉన్నాయి అంటే ఒక పక్క మేమేం బలవంతులు అంటారు. రెండోది మా వల్ల కాదు, వాళ్ళకి ఎంతో బలం ఉంది, లేదంటే సామగ్రి ఉంది, ఆయుధాలు ఉన్నాయి. మరి కాలేబు అలాగ అన్నాడా? కాలేబు అలాగ అనలేదు కదా. పైగా కొండకి స్వాధీనం చేసుకోవాలంటే చాలా కష్టం. పైన వారికి కూడా ఆయుధాలు ఉన్నాయి, వారు స్థిరపరచబడిపోయిన వారు, ప్రాకారం కలిగిన పట్టణాలు కలిగిన వారు అయినప్పటికీ అనాకీలు అక్కడ నివసిస్తున్నా 14వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో కాలేబు ఏమన్నాడు? అప్పుడు మోషే నిన్ను నన్ను పంపినప్పుడు నాకు ఎంత బలం ఉందో నేటికి అదే బలం, విశ్వాసంతో కూడిన అదే బలం నేటికి ఉంది. కాబట్టి నేను వెళ్తాను, దాన్ని స్వాధీనం చేసుకుంటాను. నాకు హెబ్రోన్ ఇచ్చేయి, ఐదంతా నాకు ఇచ్చేయి, నేను స్వాధీనం చేసుకుంటాను. దాన్ని చేసుకున్నాడు. అట్లా ఆ బలం వీరికి లేదా? బలం ఉందని చెప్తారు, మనవి చేస్తున్నట్టున్నారు పైకి, కానీ వారు చేసే పని దేవుని చిత్తానుసారమైంది కాదు. బలం ఉందంటారు, బలహీనమైన మాటలు మాట్లాడుతున్నారు, వారికి ఇనప్రదాలు ఉన్నాయని చెప్తున్నారు. తర్వాత చదవండి. యెహోషువ కూడా ఎక్కడ తగ్గట్లే. అప్పుడు యెహోషువ యోసేపు లేని ఎఫ్రాయిముల మనుషులను చూచి, మీరు ఒక విస్తార జనము, మీకు అధిక బలము గలదు, ఆ కొండ మీదే, నరుకోండి, మీద అవుతుంది. కనానీయులకి నీ ప్రజలు ఉన్నా, వారు బలవంతులైండినా మీరు వారి దేశమును స్వాధీనపరుచుకోగలరు. ధైర్యపరిచాడు, వారి బలాన్ని బట్టి వారికి అటాక్ ఇచ్చాడు, హెచ్చరించాడు. ఇండైరెక్ట్గా నేరుగా వారిలోని శక్తిని బట్టి వారిని ప్రోత్సహించి పంపిస్తున్నాడు. ఇప్పుడు మీరు వారిని స్వాధీనపరచుకోగలరు, దాన్ని వాళ్ళు జయించగలరు. వాళ్ళకి నిబ్రదాలు ఉంటే ఉండని, మీరు వారికంటే బలవంతులు. వారికి బలం ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఒక పక్క పాజిటివ్ సైడ్ నేను చూస్తే మీకు విజయం ఇచ్చింది మీరు కాదు, మీలోనున్న మీ దేవుడు. నెగిటివ్ వైపు నేను చూస్తే మీరు అన్నారు కదా, మీరే విస్తార జనం అని అనుకుంటున్నారు కదా, మీరే వెళ్ళి నరుక్కోండి, మీరే వెళ్ళి స్వాధీనం చేసుకోండి. మెట్టుకు ఏం చెప్తున్నాడంటే, క్రొత్త నిబంధనలో నీకు నాకు కూడా మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు, ఆయన జయిస్తాడు. ధైర్యంతో ముందుకు కొనసాగాలి. ఈ క్రమంలో శత్రువుని జయించుటే నేర్పిస్తున్నాడు. ఏ కోణాల్లో అయితే తప్పిపోయామో దాన్ని స్వాధీనం చేసుకోవడానికే ప్రభు చూపిస్తున్నాడు. కానీ ఏ మాత్రం స్వాస్థ్యముల విషయంలో హద్దులు ఎక్కడ మార్చడు. ఆయన పెట్టాడంతే, ఆయన మార్చడు. ఇంకా ఆయన నోటి నుండి బయలు వెళ్ళిన మాట వెనక్కి తీసుకోలేడు, రద్దుపరచ జాలడు ఆయన. అదే ఆయన దేవుడు అంటే ఏంటో చూపిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఆ సంగతులు బిలాముకు కూడా తెలుసు, అందుకే ఆయన మాట మార్చలేడు. ముందే చెప్పాడు ఆయన. రెండోసారి బహుమానం కొరకే, దుర్నీతి వలన కలుగు బహుమానం కొరకే ఆశతో పరిగెట్టుకెళ్ళిపోయాడు బిలాం. కానీ ముందే చెప్పాడు, వారు యెహోవా చేత
వారు ఆశీర్వదించబడిన వారు నువ్వు శపించకూడదని దేవుడు చెప్తే, ఏ విధము చేత ఎన్నిసార్లు అడిగినా దేవుని చేత ఆశీర్వదించబడిన వాడిని ఎవడు శపించడానికి ఇంక వీలు లేదంతే. ఎవడు శపించలేడు. అదే మనకున్న ధైర్యం. సంఘములో విశ్వాసంగా దేవుడు మనకి ఇచ్చిన ధైర్యమే అది. దేవుడు మనల్ని ఆశీర్వదించగా ఎవడూ శపించలేడు. ఆ సంగతి శత్రువైన అపవాది గుర్తిరిగి వాడు మనల్ని ఏమీ చేయలేక మనంగా శపించబడే స్థాయిలోకి తీసుకెళ్తాడు. కానీ మనల్ని మాత్రం శపించే అధికారం మాకు ఎవరికీ లేదు. అదే ఈ సంఖ్యాకాండంలో అంటాడు, యాకోబుకు వ్యతిరేకంగా ప్రయోగించడానికి ఏ మంత్రము లేదు, యాకోబును పట్టుకోవడానికి ఏ శకునము లేదంటాడు. యాకోబు మీద ప్రయోగించడానికి ఏ మంత్రం లేదు. స్పష్టంగా మాట్లాడుతున్నాడు అక్కడ. అంతకంటే మరి శ్రేష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత విమోచింపబడిన దేవుని ప్రజలపైన ఆయన రక్త ప్రోక్షణ ఉన్న కారణం చేత ఆ ప్రభావం కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు రక్తమునకు సరిపోల్చదగిన సమానమైనది ఏదీ లేదు. శక్తి గలది సమానమైనదే లేకపోతే దానికంటే హెచ్చేంది ఇంకా లేనే లేదు. ఆ కారణం చేత, ఆ రక్తము చేత కొనబడిన ప్రజలమైన సంఘముతో ఉన్నంత కాలము నీకు నాకు భద్రత ఎవ్వడు ముట్టుకోలేడు. ఎందుకంటే ఆ సంఘము క్రీస్తుతో అనుసంధానం చేయబడింది. అందుకే శత్రువు ఇప్పుడు ఏం చేస్తాడంటే క్రీస్తు నుంచి ముందు విడగొట్టాలని చూస్తాడు. ఆదాము హవ్వలను అలాగే వేరు చేయబడే సమయం వరకు ఎదురు చూచాడు. బలహీన ఘటనమనించి హవ్వను మోసం చేశాడు కుయుక్తి చేత. మనము క్రీస్తుతో ఉన్నంత కాలము సంఘములో ఐక్యపరచబడతాం. అప్పుడు శత్రువు ఏమి ముట్టడానికి అవకాశం లేదు. అధికారం దేవుడు ఇవ్వలేదు శత్రువుకి. ఒకవేళ భౌతిక సంబంధంగా శ్రమలు కలగవా అంటే కలుగుతాయి. శ్రమలుంటాయి, నిందలుంటాయి, అవమానాలుంటాయి, పరీక్షలుంటాయి, పరిశోధనలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ దేనికంటే శుద్ధ సువర్ణంగా నిన్ను ఆ శోధనల నుండి బయటికి తెచ్చి ప్రభు ఎదుట నిలువబెట్టి నిమిత్తమే కానీ, నిన్ను పరీక్షించి నిమిత్తమే కానీ, నిన్ను శ్రమ పెట్టి నిన్ను నరకం పాలు చేయడానికి కాదు, అపవాదికి అప్పగించడానికి కాదు. అపవాదికి దేవుడు అప్పగించడు. అప్పగిస్తే ఎవరు అప్పగించాలా? మనమే అప్పగించాలి. అధికారం మనకు కూడా ఉంది. సంఘములో ఉన్న మనకి సహోదరులను అపవాదికి అప్పగించే అధికారం ఎందుకు? వాడికి అపవాదిలోనికి పోయి ఏం మాత్రము దేవుని ప్రజల స్వరము వినక, దేవుని స్వరం ఎలాగో వినలేడు. దేవుని ప్రజలు చెప్తే ఆ బుద్ధిపూర్వకంగా పాపం చేసి సరవకపోతే అట్టి వాడిని ఏం చేయాలా? పౌలు కూడా అప్పగించాడు సాతానికి. ఎందుకు? నిత్యత్వంలో సాతానుతో ఉండకుండా నిమిత్తమై ఈ భూమి మీద సాతాను చేత హింసించబడి పరలోకములో ప్రభుతో ఉండు నిమిత్తమై. అక్కడే అంటాడు వాళ్ళ నిత్యత్వం ప్రభువును పరలోకములో కోల్పోకుండా నిమిత్తమై ఈ భూమి మీద వానిని సాతానికి అప్పగించాడు. ఎందుకంటే పరలోకాన్ని కోల్పోకుండా నిమిత్తం, ప్రభువుని కోల్పోకుండా నిమిత్తమై పరలోకంలో. అంతే తప్ప శత్రువుకి మన మీద ఏ మాత్రం అధికారం లేదు. దేవుని ప్రజలకు భూమి మీద ఏమి జరిగినా మేలు కొరకే ఆయన సమకూర్చి జరుపుతాడు. ఎందుకంటే మనం ఎవరమంటే దేవుని ప్రేమించేవారు. అంటే ఎవరు? ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవాడు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవాడు ఆయన కొరకే జీవిస్తాడు. ఆయన సంకల్పం ఎరుగుతాడు. ఆయన సంకల్పం ఎరిగి ఆయన సంకల్పం కొరకే జీవిస్తాడు. దేవుని ప్రేమించేవాడు తన కొరకు కాదు బ్రతికేది. దేవుని ప్రేమించేవాడు ఎప్పుడూ తన కొరకు బ్రతకడు. తన కోసము ప్రాణము పెట్టి తిరిగి లేచిన వాని కొరకే జీవిస్తాడు. 5వ అధ్యాయం కొరింథీ 2వ పత్రికలో అదే చెప్తాడు. మృతి నొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించడానికి ఆయన చనిపోయాడు. చనిపోవడానికి చనిపోలేదు ఆయన. ఆయన ఎందుకు చనిపోయాడంటే తిరిగి లేచిన ఆయన కొరకే జీవించ నిమిత్తం అంటాడు. చూడండి 2వ కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. జీవించు వారికి మెదడు తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి నొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు. అందుకోసం చనిపోయాడు ఆయన. కోసం బ్రతకడానికి చనిపోయాడు, చావడానికి కాదు.
మనం ఆయన కోసం చచ్చిపోవడానికి కాదు ఆయన చనిపోయింది, ఆయన కోసం బ్రతకడానికి చనిపోయాడు. పాత నిబంధన వేరే, చనిపోవాలి అక్కడ. ఆ మనిషి చచ్చిపోలేడు కాబట్టి ప్రతిగా నా పాపమునకు ప్రతిగా ఒక గొర్రెపిల్ల, నా పాపమునకు ప్రతిగా ఒక కోడే, నా పాపమునకు ప్రతిగా ఆ పశువులు ఉంచబడ్డాయి. నేను చనిపోవాలా? నాకు బదులుగా చచ్చిపోయింది. అది బలి అయిపోయింది, యాగముగా అర్పించబడింది. దానికి ఒక నియమము, క్రమం ఉంది. దానిని వల్చారు, చర్మం వల్చారు, అవయవాలు వేరు చేశారు. శుద్ధీకరించబడిన అవయవం మీద అంగీకరించబడేటట్లుగా దహన బలి. మిగిలి కూడా అలాగే దాని తల మీద చేతులుంచి ఈ పాపమంతా భరించబడింది. క్రొత్త నిబంధన అలా కాదు. మనకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రభువైన యేసుక్రీస్తునే దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చెరకు ప్రత్యేకంగా నా పాపము లేని ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకే, నా కొరకే, నీకు నాకు బదులుగా చనిపోయాడు. ఆయన చనిపోయి ఏం చెప్తున్నాడంటే, నువ్వు చావవసరం లేదు. ఇప్పుడు నీ శరీరంతో నువ్వు నలుగొట్టబడవసరం లేదు, నువ్వు చనిపోవసరం లేదు. నీకు ప్రతిగా నేను చనిపోయాను. నువ్వు విశ్వాసం ఉంచితే చాలు. నా యందు విశ్వాసం ఉంచి ఈ మరణంలో నుండి జీవంలోనికి దాటు. అంతేకాదు, తీర్పులో నుండి కూడా దాటు, పునరుద్ధానంలోనికి. నాయన విశ్వాసం ఉంచు. అయితే ఇప్పుడు జీవించే జీవితము నీ కోసం కాదు. ఎవరి కోసం జీవించాలి? ఇప్పుడు నీ కోసం ప్రాణం పెట్టినా నా కోసం జీవించు. ఇప్పుడు నీవు నీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు. నీవు కొనబడిన వాడవు కాబట్టి కొనిన వాని కొరకు జీవించబద్దుడు అయినావు. ఆ కృతజ్ఞత జీవితాలతో, హృదయాలతో ఈ జీవితము జీవించబద్దులు అయినా. ఈ క్రమములో దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డావు. ఏంటి ఆయన సంకల్పం అనేది తెలిసి జీవించు. ఇప్పుడు నాకు తెలియదంటే కుదరదు. నీవు ఆయన వాడివి, ఆయన సొత్తు, ఆయన సాంపాద్యం. ఇప్పుడు ఆయన చిత్తం ఏంటి నాకు తెలియదు అనడానికి లేదు. నువ్వు ఆయన వాడవు, ఆయన చిత్తం నీకు తెలియాల. ఎందుకంటే దానికి దేని కొరకే నిన్ను చేశాడో దాన్ని రాసించిన అది ఇస్తారు కదా. ఏదైనా ఒక వస్తువు మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఎలా యూజ్ చేయాలో ఒక పేపర్ ఇస్తారు, దానిలో రాస్తారు, ఒక పుస్తకం ఇస్తారు. అలా వాక్యం ఇచ్చాడు నీకు నాకు. సృష్టికర్త అయిన దేవుడు, సృష్టించిన నీవు ఎలాగో ఆయన కొరకు జీవించాలో. ఇక్కడ విషయం ఏంటంటే, వస్తువు అయితే అది నిర్జీవం కాబట్టి దాన్ని తీసుకుని వాడేవాడు దాన్ని చదువుకొని ఆ ప్రకారం వాడాలి. ఇప్పుడు వాడబడే మనము, వాడేది కూడా మనమే. వాడబడేది ఆయన మహిమ కొరకే. ఎలాగూ వాడబడాలో చెప్పేది పరిశుద్ధ లేఖనాలు. నీకు నాకు తెలియదు. అది ఆ వాడబడే క్రమాన్ని చెప్పేది మనలో ఉంచబడిన పరిశుద్ధాత్మదేవుడు. ఆయనకు లోబడి వాక్యానుసారంగా మనం జీవిస్తేనే ప్రభువుని సంతోషపెట్టగలం. అది ఆయన చిత్తం. అంటే ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డాం. మరి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన మనము, మన విషయమైన ఆయన సంకల్పం ఏంటో తెలియకపోతే వారు నిరాకరించారు. తమ విషయమైన దేవుని సంకల్పమును వారు నిరాకరించారని రాయబడింది. మన విషయం ఏంటి? మనం నిరాకరించకుండా ఆయన చిత్తానికి లోబడితే ఆయన ఇష్టలుగా ఆయన సంతోషపెడతాం. అదే గతంలో కూడా మనం ధ్యానిస్తూ వచ్చా. ఆయన ఇష్టపెట్టాలని అందరూ అనుకుంటారు, కానీ పౌలు మాత్రం ఇష్టముగానే చేద్దాం అనుకున్నాడు, కానీ తను ఇచ్చేయించినది చేయలేకపోయాడు. మరి నీ విషయం నా విషయం ఏంటి? అది చేయి నిమిత్తమే అంటాడు ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. 7వ అధ్యాయం రోమాపత్రికలో గతంలో మనం ధ్యానించినాం దాన్ని. మరి దేవుని సంకల్పం చొప్పున పిలువబడితే ఆయన సంకల్పం ఏంటో నీకు తెలుసా? మరి తెలియదు అనడానికి లేదు. నీవు ఆయనలో అంటగట్టుబడితే ఆ శిరస్సు నుండి ఆయన చిత్తం ఏంటో నీకు నాకు తెలియాలి. నీ హద్దులేంటో నీకు తెలియాలి, నీ స్వాస్థ్యపు విలువేంటో నీకు తెలియాలి, నీవు దేన్ని స్వాధీనం చేసుకోవాలో తెలియాలి, నీ బలమేంటో నీకు తెలియాలి. ఆయన ద్వారా ఆయన పోలికలోనికి మార్చబడి ఎట్లో నీవు ఎరిగి ఉండాలి. ఆయన ఆత్మ నీలో నాలో ఉంచాడు. తెలియదు అనడానికి లేదు. అనేక బలహీన సంగతుల విషయమై మన ఆలోచనలో ఈ మనిషే ఫ్రేమీల వలె అడగవలసిందని అడగలేకపోతున్నాం. దైవ చిత్తం ఎరిగిండి అలాగ మనం చేయలేకపోతున్నాం. మన బలం మనకు తెలియట్లేదు, మనం నడవలసిన మార్గం మనకు తెలియట్లేదు. ఆయన అన్నీ చెప్తానంటాడు, నా దగ్గర రండి నేను చెప్తానంటున్నాడు. ఆలోచన చెప్పి నడిపిస్తాను, దృష్టి నుంచి చెప్తున్నాడు. మనమే ఆయన వినట్లేదు, ఆయనకి లోబడట్లేదు. ఆ కారణం చేత నష్టములు కూడా వెళ్తున్నాం, ఆత్మ సంబంధంగా భౌతికంగా కూడా. వాటిలో మనం వెళ్ళకుండా నిమిత్తమే ప్రతి సమయం మందు కృతజ్ఞత చెల్లించాలి. ఇది మీ విషయమై
దేవుని చిత్తం అని చెప్తున్నాడు. అందుకే అలాగ లేం మనం. ఎందుకంటే అనేక పర్యాయాలు ఇది కష్టంగా కనబడుతుంది కదా, దేవుడు చెప్పుండడులే అనే మనసు వచ్చేసింది. దేవుడు ఎప్పుడు భౌతిక సంబంధమైన సుఖాలు ఇస్తాడు అనుకుంటున్నాం, కానీ మన నిమిత్తమే చనిపోయిన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే గలతీయులతో అంటాడు, అవివేకులైన గలతీయులారా, ఎవడో భ్రమ పెట్టాడు మిమ్మల్ని? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడ్డాడు కదా. ఆయన సిలువ వేయబడితే ఆ మార్గంనే కదా మనం కూడా పోవాలా. వేరొక క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు మీకు? ఆశీర్వదించే క్రీస్తు, ఆశీర్వాదాలతో క్రీస్తుని చూచి ఆశీర్వాదాల వైపు వెళ్ళిపోయి ఆశీర్వదించు నిమిత్తమై శ్రమ పెట్టబడి పాతి పెట్టబడి సమాధి చేయబడి తిరిగి లేపబడి ప్రభువైన యేసుక్రీస్తు కనబడట్లేదు మీకు. ఆయనని కదా మీ కనుల ముందు పెట్టుకోవాలా. ఆయన మీకు కనబడట్లేదు, ఆశీర్వాదాలే చూస్తున్నారు. కానీ ఆశీర్వదించిన వాడు ఆశీర్వదించు నిమిత్తమై ఆయన ఏమయ్యాడో మీకు తెలియట్లేదు. అందుకే ఈ మాటలు చెప్తున్నాడు కొరింథీ పత్రికలో, మన కొరకు ఆయన మృతి నొందాడు కాబట్టి మన కొరకే మృతి నొంది తిరిగి లేచిన మన కొరకు నువ్వేం చేయాలా? జీవించాలి. నువ్వు చనిపోకూడదు. నువ్వు దేని విషయం చనిపోవాలంటే నీలోనున్న శరీర క్రియలు, నీలోనున్న పాపము ఆయన చిత్తాన్ని చేయనివ్వదు, పరిశుద్ధిగా జీవించనివ్వదు. దాన్ని చంపాలా, ఆ పాపాన్ని చంపాలా, వాటన్నిటిని చంపాలా. ఆ యొక్క ధనాపేక్ష అనే పాపం, ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ. వాటన్నిటిని ఏమంటాడు? చంపివేయడి అంటాడు. వాటిని చంపుకుంటూ వెళ్ళాలా, మనం చావకూడదు. వాటిని చంపాలా, శరీర క్రియలను ఆత్మచేత చంపి మనం బ్రతకాలా. ఎవరి కోసం? ప్రభు కోసం. అదే రోమాపత్రిక 12వ అధ్యాయంలో చెప్తాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవంగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోండి. ఇటు సేవ, ఇది మీరు చేయవలసిన సేవ. మీరు ఆయన్ని ప్రేమిస్తే ఆయన సేవిస్తారు, ఆయన సేవిస్తే ఆయన ఆజ్ఞలు గైకొంటారు. ఆయన ఆజ్ఞలు భారమైన ఏం కాదు. అది స్పష్టంగా యోహాను పత్రికలో మాట్లాడతాడు. కాబట్టి నీకు నాకు అది స్వాస్థ్యం విషయమైన పట్టింపు, విశ్రాంతి విషయమైన గ్రహింపు, స్వాధీనం చేసుకోవాల్సిన అవసరత చాలా ఉన్నాయి. ఇవి ఎప్పుడైతే మన విషయం మనం చూడమో, ఎదుటి వారిని చూస్తాం, వాళ్ళలో తప్పులు, వాళ్ళ దోషాలు, వాళ్ళ పాపాలు కనబడతాయి. మన సంగతి మనకు కనబడదు, మన గంటలో దూలం కనబడదు. నలుసు ఎదుటి వాని గంటలో అదే కనపడతాయి. వాడు సరి చేసుకుని వాడు పరలోకానికి వెళ్తాడు, మనం ఇక్కడే ఉంటాం. అందుకే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. తన ప్రజలను ఇశ్రాయేలు విషయం మాట్లాడుతున్నాడు. ఈ సంగతులు తన వారు ఇశ్రాయేలీలు బలవంతులయ్యాక కూడా కనానీయుల్ని వెట్టి పనులు చేసుకోవడానికి ఉపయోగించారు, కానీ వారి దేశాన్ని స్వాధీనపరచుకోలేదు, స్వతంత్రించుకోలేదు. మన విషయాల్లో ఎవరి జీవితంలో ఏ కనానీయుడు ఆటంకరంగా ఉన్నాడో, ఏ కనాను దేశము స్వాధీనపరచుకోలేకపోతున్నాము, బలవంతులయ్యాక కూడా స్వాధీనపరచుకోకుండా వెట్టి పనులకు వాడుతున్నాం. సరే, బాగానే ఉంది కదా, వాళ్ళు మనకు పనికి వస్తున్నారు కదా అనుకుంటున్నామేమో. ఒక దినాన వాళ్ళ ద్వారానే నష్టం. జ్ఞాపకం చేసుకుందాం. ఏ సంగతులు, ఏ కొలబద్ద, ఏ సంగతులు ఎవరికి వారే ప్రభు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు నీవు ఆయనకి లోబర్చుకుంటే చాలు, నీ జీవితంలో ఆయన టార్చ్ చేసి చూపిస్తాడు, లైట్ వేసి చూపిస్తాడు. ఆయన పలానా చోట నీ జీవితంలో ఈ పతనం ఉంది, పలానా చోట నువ్వు తృప్తిపరచబడిపోతున్నావు. ఆ దేవుని చిత్తం కాదు. ఎప్పుడో నీకు నష్టం ఉంటుంది, ఇప్పుడు కాదు కదా అని నిర్లక్ష్యం చేస్తున్నావు, ఎరిగి పాపం చేస్తున్నావు, చేయొద్దు. ఎరిగి తప్పిపోవద్దు. నిలిచిండు, మోసపోవద్దు. అవను మోసపరిచినట్టు నిన్ను మోసం చేస్తాడు, జాగ్రత్త. మళ్ళీ మనమే ఒకసారి వాక్య వెలుగులో పరీక్షించుకుని బద్దులం. ఆయన ఆ స్వాస్థ్య విషయమైన పట్టింపు నీకు నాకు అవసరమైంది కాబట్టి ప్రభు మరల జ్ఞాపకం చేస్తున్నాడు. వారి జీవితాల్లో అదే జరిగింది. మనం అలా ఉండకుండా నిమిత్తమే దృష్టాంతంగా వారికి సంభవించి యుగాంతమందున మనకి బుద్ధి కలగడానికి విరాయబడి ఆయన కొరకు జీవించాలా. ఆయన కొరకే జీవించాలంటే ఈ శరీరాన్ని చంపాలా. శరీర క్రియలు శరీరాన్ని నలుగొట్టుకుని లోపరుచుకోవాలా. ఆత్మ యొక్క స్వాధీనంలో ఉండాలి. దేవుని చిత్తాన్ని ఎరగాలి. అందుకే అక్కడ పైన అంటాడు రోమపత్రికలో, ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో. ఎందుకంటే దేవుని చిత్తం ఎరగాల. ఒకనొక పరిస్థితి వచ్చేసరికి దేవుని చిత్తం ఏంటో తెలియక ఏం అడగాలో తెలియని పరిస్థితిలో ఆత్మ తానే ఉచ్చరింప శక్యం కానీ మూలికలతో మన పక్షమున విజ్ఞాపన చేస్తాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు మన విషయమైన దేవుని చిత్తం ఏంటో. ఆయన కూడా దేవుడు. అందుకే వాక్యానికి అప్పగించుకుందాం. ఈ మాన్యుల్ ఇచ్చాడు నీ కొరకే నా కొరకే. అంటే ఎలాగూ ఈ సృష్టికర్త అయిన దేవుడు మన సృజించిన తర్వాత ఈ సృష్టమైన మనము ఆయన కొరకు ఎట్లా జీవించాలో కావాల్సిన మాన్యుల్ ఇచ్చాడు.
ఏ వోల్టేజ్లో పెట్టాలా, ఏ పవర్లో, ఏ కరెంట్లో దాన్ని పెట్టాలి, ఏ లోడ్ దాని మీద వేయాలా, ఎలక్ట్రానిక్ గూడ్స్ వాడినప్పుడు అన్నీ పెడతాడు. అది దాటి వెళ్తే ప్రమాదం. మందులు వాడినప్పుడు కూడా అంతే, ఈ పిల్లలకి ఇంతే ఇవ్వాలా, ఈ పరిమాణములు ఇవ్వాలా. కొన్ని మందులు వాడినప్పుడు మామూలు ఈ పెస్టిసైడ్స్ అలాంటివి వాడినప్పుడు ఈ మోతాదులోనే ఇవ్వాలా. నీకు నాకు నీ విషయమే, నా విషయం కూడా అంతే. ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఆయనకి ఇష్టంగా ఉండాలంటే ఈ కొలబద్ద, ఈ నియమాలు, ఈ కట్టడలు అవసరం. అప్పుడు అది యోగ్యముగా వాడబడినాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మ్యానుఫ్యాక్చర్ డేట్ నుండి ఎక్స్పైరీ డేట్ వరకు. ఒక్కసారి ఆ డేట్ దాటిందా ఆ మంది ఇంకా మనం కూడా పనిచేయం. నియమించి పెట్టాడు ఆయన. మన దినములన్నీ ఆయన యొక్క గ్రంథములో లిఖితములు అయిపోయినాయి. ముందు వెళ్ళలేము, తర్వాత వెళ్ళలేము. డేట్ అక్కడ నోట్ అయిపోయింది. ఈలోపు దానిని వాడబడుటకు ప్రయోజనకరమైన రీతిలో ఈ భూమి మీద వాడబద్దులమై ఉన్నాం. ఆ స్వాతంత్రం నీకు నాకు క్రీస్తులో ఇచ్చాడు. అలాగ వాడబడాలంటే ఈ మాన్యువల్ మీకు నాకు చాలా ప్రాముఖ్యమైనది. దీని ప్రకారమే వెళ్ళాలి. ఇది భూ సంబంధమైన మాన్యువల్ కాదు. దీనిని ఆచరించాలంటే ఆత్మ సంబంధమైనది. ఇది దాంతో మనం వెలకట్టలేం, దాని ప్రకారం కాదు. ఇది వేరు. ఇది జీవమునిచ్చేది. ఇది క్రీస్తు యేసునందు ఉండేది. ఇది ఆత్మ ద్వారా ఇవ్వబడేది. అందుకే ఈ మూడు కలిపి చెప్తాడు. వాక్యం అంటే ఏంటంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం అంటే ఏంటంటే దేవుని వాక్యం. అంతే. ఈ వాక్యాన్ని వీటి నుండి వేరుపరిచేది లేదు. వాక్యం అనగా క్రీస్తు యేసుకు వెలుపల వాక్యం తీసుకుంటే అది పనిచేయదు నీకు. ఎందుకంటే వాక్యమే క్రీస్తును యేసును గురించిన సాక్ష్యం. అది దాని నుండి బయటకు వెళ్ళిపోతే అదేం పనిచేయదు. దాని నుంచి బయటకు వెళ్ళమంటే ఏంటంటే అక్షర సంబంధమైన జ్ఞానం. అది ఎందుకు పనిచేయదు? సరిగదా? అక్షరము చంపుతుంది. అందుకే క్రీస్తు యేసునందే. రెండవది ఆత్మ నడిపింపు చాలా ప్రాముఖ్యం. ఈ నియమం ఇచ్చేది ఆత్మ. ధర్మశాస్త్ర ప్రకారమైన కట్టడలతో కూడింది కాదు. ఇది ఆత్మ సంబంధమైంది. ఎప్పటికప్పుడు తాజాగా నీలోనున్న పరిశుద్ధాత్మని ద్వారా వాక్యంలో నుండి మాట్లాడతాడు. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయంలో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే అక్కడ మాట్లాడతారు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ధర్మశాస్త్రము చెయ్యజాలకపోయెను, దానిని దేవుడు చేశాడు. ధర్మశాస్త్రములో ఆత్మ లేడు. ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు ప్రభు లేడు. అంటే లేడు అంటే అర్థం ఏంటి? క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి సమాప్తి చేసే వరకు కూడా దానిలోని క్రీస్తును అనుభవించిన నిమిత్తమే లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం దేనికంటే క్రీస్తును నడిపించడానికి అంతే. అయితే క్రీస్తు వచ్చాక ధర్మశాస్త్రం ఏమైంది? ఇప్పుడు ఆత్మ సంబంధమైనదని ఎరుగుదు అంటాడు 7వ అధ్యాయంలో. అప్పటి వరకు తెలియదు పౌలుకి, తెలియక చేశాడు కాబట్టి ధర్మశాస్త్రం వలన నీతి విషయం నేను అనంజడని చెప్పేశాడు. ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడు ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము. అందుకు చెప్తున్నాడు ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైంది కాబట్టి నేను పాపము వలన ఏమయ్యాను? ఇప్పుడు పాపమునకు అమ్మబడి శరీర సంబంధిని. 7వ అధ్యాయం ఆ మాట మళ్ళీ ఒకసారి చదువుదాం. 7వ అధ్యాయం 14వ వచనం. రోమాపత్రిక రోమా 7:14. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎప్పుడు ఎరిగేది? ఇన్ని సంఘాలు కట్టాక ఆత్మ నడిపింపు వచ్చాక చెప్తున్నాడు. ముందు ఎరగడు, ముందు అక్షరాన్ని పట్టుకున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, వేరొక దేవుడు యేసు, నేను దేవుడు అని చెప్పుకున్నాడు. ఆ మార్గం మంది వెళుతూ ప్రజలు ఏమంటున్నారు? యేసే దేవుడు అని చెప్తూ యూదులలో అనేకులు ప్రభుని వెంబడిస్తున్నారు. కాబట్టి ఈ మార్గం అందున్న వాళ్ళు ఏం చేయాలి? వెంటనే వాళ్ళని చంపితే నేను దేవుడికి సేవ చేసినట్టు అనుకున్నాడు. అప్పుడు అక్షర సంబంధమైన ధర్మశాస్త్రాన్ని బట్టి ఇప్పుడు ప్రభు ఆయన దర్శించాడు, క్రీస్తులోనికి వచ్చాడు, ఆత్మస్పర్శను గ్రహించాడు, బాప్తిస్మం ద్వారా ఆత్మవరాన్ని అభ్యసిస్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగదు. ఇప్పుడు చెప్తున్నాడు నాలేముంది? పాపం ఉంది, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధం. ఇప్పుడు ముందు చెప్పలేకపోయాడు. అది ముందు మూయబడ్డాయి కనులు. రక్షణ పొంది విశ్వాసిగా అపోస్తలుడిగా కొనసాగుతున్న పౌలు నేను పాపిని, పాపానికి అమ్మబడ్డాను తాను చెప్తున్నాడు. శరీర సంబంధి నేను దినదినము చనిపోతున్నాను. 15వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రికలో
దినదినం చనిపోతున్నాను. కొరింథీ 2:4 మాలో మరణం మీలో జీవము కార్యసాధకమవుతుంది. చచ్చిపోతున్నాను, రోజు నేను చావవలసిందే. రోమపత్రిక 8 చస్తేనే జీవిస్తాం, అప్పుడే దేవుని కుమారులమై ఉంటాం, దేవుని ఆత్మచేత నడిపించబడతాం. 13-14 వచనాల్లో ఇప్పుడు చెప్తున్నాడు. లేకపోతే ఏమైంది? ధర్మశాస్త్రం పాపం అన్నట్టు కనబడుతుంది నాకు, వాక్యం పాపం అన్నట్టు కనబడుతుంది నాకు. ఇప్పుడు ఆత్మని కలిగి అక్షరానుసారంగా ధర్మశాస్త్రాన్ని చూచినప్పుడు అలా కనబడుతుంది. ఇప్పుడు ఆత్మరూపిగా ఆ ఆత్మదేవుడు లోపల పనిచేస్తున్నాడు. ఆ ధర్మశాస్త్రం యొక్క అర్థం తనకు తెలిసిపోయింది. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అక్షరాన్ని బట్టి చూసి మునుపటి జీవితాన్ని చూసుకుంటే ధర్మశాస్త్రం పాపమైనట్టు కనబడుతుంది. ధర్మశాస్త్రం పాపమైందా? అట్లా అనరాదు. ధర్మశాస్త్రం లేకపోతే పాపం అంటే ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు నన్ను పాపం చేయించింది ఏంటంటే ధర్మశాస్త్రమే. ఎప్పుడు ఆత్మకు వెలుపల ధర్మశాస్త్రం మీద తప్పు మోపాలంటే అది ఇప్పుడు ఆత్మ కలిగిన వాడిగా చెప్తున్నాడు. అలాగనరాదు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని. ధర్మశాస్త్రం లేకపోతే పాపం అంటే ఏంటో తెలియదు. అధ్యాయమంతా అదే చెప్తాడు. ఈ రెండింటి మధ్య ఇరుకుని పడి నలుగొట్టుబడి చివరికి అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? వెంటనే వచ్చేసాడు ప్రభులోనికి. ఆత్మనిమన్ జ్ఞాపకం చేసుకున్నాడు, కృతజ్ఞత చెల్లించి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణంలో నియమం నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో తను దేవుడు చేశాడు. అందుకే ఈ వాక్యంలో క్రీస్తు చేస్తున్నాడు. క్రీస్తుని గురించిన మాట ఉంది. వినుట వలన విశ్వాసము, వినుట క్రీస్తుని గురించిన మాట. ఈ వాక్యము మనకు చెప్పే ఈ వాక్యమును ప్రేరేపించిన, ఈ వాక్యం రాయించిన నిమిత్తమే ప్రేరేపించిన పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నాడు. అందుకొరకే మనకేమొస్తుంది? ఇప్పుడు జీవం వస్తుంది. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ఇది పరిశుద్ధ లేఖనం. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉంటే ఇప్పుడు ఇది, మునుపు కాదు. క్రీస్తుని కలిగి లేనప్పుడు కాదు, ఆత్మను కలిగి లేనప్పుడు కాదు. ఈ రెండు ఉంటేనే జీవం, లేకపోతే మరణం. ఈ రెండింటిని గ్రహించలేని వారు యోహాను సువార్త 6 ఆయనను వెనుకదీసి మన ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. ఆయన అక్కడికే చెప్పాడు. ఈ మాట కఠినంగా ఉందంటే, అయ్యో మీతో చెప్పిన మాట ఆత్మయు జీవమై ఉన్నాయి, ఆత్మయే జీవింపజేయుచున్నది చెప్పాడు అక్కడ. ఇన్ని చెప్తుంటే వారి శరీరాన్ని ఆస్పదం చేసుకున్నారు. కానీ ఈయన శరీరాన్ని ఎట్లా తింటాం, ఈయన రక్తాన్ని ఎట్లా తాగుతాం, ఆయన ఎట్లా చంపుతాం? చంపి తినాలంటే, రక్తం తాగాలంటే గాయం చేయాలి గల, అంతే చూస్తున్నారు. కానీ ఆ ఆత్మను గ్రహించలేదు, జీవాన్ని కూడా గ్రహించలేదు. ఆ కారణం చేత అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు ఆయనను ఎప్పుడు ఆయన వెంబడించలేదు, వెనక్కి తీశారు. అందుకే నేను ఆ గ్రహింపులోనికి రావాలా. ఏంటి ఆ గ్రహింపు అంటే? నీవే నిత్య జీవపు మాటలు గల ప్రభు. ఎక్కడికి పోతాం? నీ వాక్యం, నీవే వాక్యం కదా. నీవే వాక్యం శరీరధారికి వచ్చినాడు నీవే కదా. ఇప్పుడు ఆయన తిరిగి లేచాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆరోహణ అయ్యాడు. వాక్యం ఇచ్చి ఆత్మను హృదయంలో పెడితే వాక్యం చూసి చెప్పాలా. నీవే కదా నిత్య జీవపు మాటలు. ఈ ఆత్మదేవుడే కదా బోధించేది, ఆ నిత్య జీవం వైపు నడిపించేది. ఈ సంగతులు గ్రహించకపోతే దైవ చిత్తం మన విషయమే తెలియదు, దేవుని సంకల్పం తెలియదు. దేవుని ప్రేమించే వారి కంటే ఎవరు వారంటే దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారు. దేవుని సంకల్పం అంటే ఏంటంటే సంఘం విషయమే. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డావు, పరిశుద్ధులుగా ఉండేటకై పిలువబడ్డావు. కొరింథీ 1:2 కొరింథీలోనున్న దేవుని సంఘమును కనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. ఆయన పరిశుద్ధపరిచేశాడు, బాగానే ఉంది. ఆయన వైపు నుంచి బాగానే ఉంది. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావు, ఆయన పరిశుద్ధపరిచేశాడు, ఆయన పని అయిపోయింది. మరి నీ పిలిపేంటి? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డావు, ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డావు. దేవుని ప్రేమించామని చెప్పడం కాదు, దేవుని ప్రేమించే వారికి సమస్తం సమకూడి జరుగుతున్నాయి మేలు కొరకే చెప్పడం కాదు. ఆ మధ్యలో ఉన్నది అసలైంది. దేవుని ప్రేమించేవాడికి ఏం తెలియాలా? దేవుని చిత్తం తెలియాలా. తమ పిలుపు విషయమైన దేవుని చిత్తం. అందరికి ఒకటి కాదు ఇది. అందరికి ఒకటైన సార్వత్రిక దేవుని చిత్తం ఎరగాల, స్థానిక సంఘం యొక్క దేవుని చిత్తం ఎరగాల, నీ వ్యక్తిగత కుటుంబ విషయమైన దేవుని చిత్తం ఎరగాల. ఇది ఎరగకపోతే నీవు ఆయన వాడు కాదు. దేవుని ప్రేమిస్తున్నా చెప్తున్నావేమో, ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన సేవించాలి. ఆయన సేవించాలంటే ఆయన మనసు ఎరగాల, ఆయన మనసు ఎరగాలంటే దేవుని వాక్యంలో ఆత్మ ద్వారా నడిపించబడాలి.
అవి లేకుండా ఆయన సంతోషపెట్టలేం. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డావు. ఇది నీ పిలుపు. నీ పిలుపుని ఏర్పాటు గుర్తుపెట్టుకో. జాగ్రత్త కలిగి ఉండు. ఏ స్థితిలో పిలువబడ్డావు, ఏ పనిలో దేవుడు నిన్ను పెట్టాడు, దానిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు లేదా, అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, ఆయన సంకల్పం ఏంటో తెలుసుకొని, నీ పిలుపేంటో తెలుసుకొని అలాగ నడుచుకుంటే అట్టి వారికి ఏం జరిగిన యాత్రలు ఏంటి, మేలు కలుగుటకే అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడు ఆయన. ఏదైనా మేలుకే. ముందు సింహాసనం ఉంటుంది, దాని కొరకే నువ్వు గుంటలో ద్రోయబడినా, లేపు అమ్మబడినా, పరదేశం అయిపోయినా, పోతిఫర్ ఇంట్లో పెట్టబడినా, ఆమె వచ్చి ఎన్ని రకాలుగా నేను ఇబ్బంది పెట్టినా, తీసుకెళ్ళి జైలు వేసినా, చివరికి ఏముంటుందంటే సింహాసనం ఉంటుంది. నీ సంతతి వారిని, నీ సహోదరులను, నీ ప్రజలను పోషించే నిమిత్తమే, పోషకను గురించి నిమిత్తమే నేను తర్ఫీ చేసి తెచ్చాడు నేను అక్కడికి. ఇంకొక స్థానం ఉంది, మర్చిపోవద్దు. దాని కొరకే 40 ఏళ్ళు ఇక్కడ ఉన్నా, 40 ఏళ్ళు నువ్వు అరణ్యంలో ఉండాల్సిందే. ప్రభు పిలుపు కొరకు వెయిట్ చేయవలసిందే. పిలువబడిన తర్వాత ఆ 240 యొక్క అనుభవంతో పాటు వాటిని ముందు పక్కన పెట్టి దైవాజ్ఞను ఆలోచించి దేవుని మాట నెరవేర్చడం నేర్చుకున్న తర్వాత నీకు దేవుడు ఆ తర్ఫీదులో ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కొండ మీద నీకు మాదిరిస్తాడు. ప్రజలను నడిపించే యొక్క అనుభవాన్ని తర్వాత 40 సంవత్సరాలు ఏదైతే నువ్వు ఆ యొక్క అరణ్యంలో నేర్చుకున్నావు దాని ప్రకారం నడిపిస్తాడు. మెట్టుకు నీవు నీ ప్రజలను మందవలే తోడుకుని పోతావు. ఎవరి పని వారిదే, ఎవరి ప్రత్యక్షత వారిదే. అయితే స్వాస్థ్య విషయంలో మాత్రం పట్టింపు అవసరం. దాని విషయమైన తీవ్రత నీకు నాకు అవసరం. ఇది ఈ లోకం మట్టుకుండేది కాదు, పర సంబంధం. మిగిలిన ఈ లోకంతో పోతాయి. ఇది ఎక్కడిది మాత్రమే కాదు, పరిశుద్ధుల స్వాస్థ్యం. అందుకే పరలోకమందు మీ కొరకు పేతురు అంటాడేమని, ఈ స్వాస్థ్యము పరలోకమందు మీ కొరకు భద్రపరచబడింది. చూడండి, పేతురు పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడింది. మెటుకు దేవుని ప్రజలమైన మనం కూడా ఆ స్వాస్థ్యమును స్వతంత్రించుకునే భూమి మీద పరలోకంలో కూడా దాని విషయమైన పట్టింపు కలిగి, దాని కొరకు జీవితం కలిగి, ఆయన సంకల్పం ఎరిగి, దాని కొరకు క్రయము చెల్లించి సంతోషంతో ప్రభుని వెంబడిస్తూ ఆ పరలోకములో ఆ స్వాస్థ్యములో పాలివారం ఒకటికే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా సిద్ధపరచునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మరొకసారి వందనాలు. ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ బలాన్ని స్వరం వినిపింపజేసి మాతో మాట్లాడి నీ స్వాస్థ్యం విషయమై కాలేబులు అడిగిన విధానాన్ని, సెలోబేహదు కుమార్తెలు అడిగిన విధానాన్ని చూపించావు. ఈ మనషే ఎఫ్రాయిము గోత్రికులు ఎలాగూ కాని సంగతులు చేయవలసింది చేయకుండా ఎట్లా అడుగుతూ వచ్చినారో అది కూడా చూపించినావు. మమ్మల్ని మేము సరి చేసుకోవడం కృపనివ్వండి. యెహోషువ యొక్క నాయకత్వాన్ని కూడా చూపించినావు. నాయకులుగా అవలంబింపవలసిన విధానాన్ని, పక్షపాతం లేకుండా దైవాజ్ఞకు లోబడే మనసును మాకు అనుగ్రహించండి. అలాగే ఇంకా అనేక సంగతులు మాట్లాడుతూ వచ్చినావు. ఎవరితో ఏ విషయం ద్వారా సంధించినావు మమ్మల్ని అందరినీ సమకూర్చండి. దాని విషయమై ఒప్పింపబడి, శుద్ధీకరించబడి, క్షమించబడి నీ కొరకు నమ్మకమైన పాత్రలుగా వాడబడి నిమిత్తమై ఈ భూమి మీద మమ్మల్ని ఉంచిన ఉద్దేశము నీ సంకల్పం ఎరిగి పరిశుద్ధమైన జీవితం కొనసాగించు, నిన్ను సేవించుటకు అలాగన మహిమపరచబట్టుకై కృపను అనుగ్రహించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాను. నీ ప్రజలు ఇంత సమయం సంతోషంతో నీ సన్నిధిలో గడిపారు. మరలా వారి గృహాలకు వెళ్తున్నారు. దీవెనల ఆశీర్వాదంతో శాంతి సమాధానంతో నీ ముఖ కాంతి పంపండి. ఎతికిలే దృష్టి వారిని ముట్టుకున్న కృపనివ్వండి దేవా. నీ ముఖ కాంతి వారి మీద మరలా ప్రకాశింపచేయండి దేవా. మరలా మేము కలుసుకున్న వరకు నీ ఆత్మ సహాయాన్ని కోరుతున్నాం. నీ యొక్క రాకడ యొక్క గమనిక కలిగి మా జీవితాలని కొరకు నమ్మకంగా ముందు కొనసాగుటకై నీ వాక్యమునకు నీ ఆత్మకు లోబడి జీవించడం కృపనివ్వండి. చిన్న బిడ్డలను కూడా ఆశీర్వదించండి. ప్రతి వారి అవసరత తీర్చండి. మరొకసారి ఎత్తుబడిన వాక్యాన్ని ఏరికట్టి ఫలింపు చేయమని కృతజ్ఞత చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు రక్షకున్నాము స్తుతించి ఘనపరిచి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. పరమ తండ్రి దేవుని ప్రేమయు
ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకి కృపయు పరిశుద్ధాత్మని కన్యని సహవాసం కూడి వచ్చిన మనకును సార్వత్రిక సంఘంలో చెందిన సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేయుడునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.